2-3 years back was a pandemic. Now current pandemic is mental health issues. One or two cases I know a lot of people who work with 100 people and being depressed. అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. Because simple logic, మీరు రీల్ వాడుతున్నారు, ఎంత 5 seconds 6 seconds ఉంటుంది. దానిలో డోపమైన్ కిక్ వచ్చేస్తుంది. One sentence which you told, If you have contacts, doesn't mean anything. Connections are important. and they had ఇంత bundle of reports ఉన్నాయి. Depression, anxiety, they are losing their job, they're losing their self-esteem. కొంతమంది దే ఫీల్ వెరీ లోన్లీ. ఈ రోజు అందరూ గుడికి వెళ్ళాలి. 10 years వరకు అలా అయింది. ఒక వన్ ఫైన్ డే ఏమని చెప్పాడంటే, ఈ రోజు రాత్రి అందరూ అవుట్ ఆఫ్ ద బాక్స్ వియర్డ్ గా బిహేవ్ చేస్తుంటే, ఇది డార్క్నెస్, దీన్ని మనం భయపడాలి అని మనం నేర్చుకొని భయపడతాం. when I was working as a resident, ఊర్లో వాళ్ళకి డిప్రెషన్ రాదు, యాంగ్జైటీ రాదు. అందరికి ADHD, యాంగ్జైటీ, స్ట్రెస్ అనే టర్మినాలజీ. ఓ మా వాడికి యూట్యూబ్ వాడతాడు సార్, ఇంకా ఇప్పుడు పెట్టేసి డాక్టర్స్ పోడ్కాస్ట్ పెట్టేస్తారంటారు. బట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి, అండ్ ఈరోజు పాడ్కాస్ట్లో మనం మెంటల్ హెల్త్ గురించి తెలుసుకుందాము. మనం చాలాసార్లు మన ఎమోషనల్ నీడ్స్, మన మెంటల్ హెల్త్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసేస్తాము. కాకపోతే మనకు తెలియదు ఏంటంటే, ఈ మెంటల్ హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మన ఫిజికల్ హెల్త్ అండ్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కంప్లీట్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు పాడ్కాస్ట్లో మనం మన హ్యూమన్ మైండ్ యొక్క బాధలు, యొక్క స్ట్రెంగ్స్, ధైర్యము, మనోవేదన, ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనతో ఉన్న డాక్టర్ మధువంశీ అనే ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ సైకియాట్రిస్ట్ని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. COVID-19 తర్వాత ఈ మెంటల్ హెల్త్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయా? COVID-19 2-3 years back was a pandemic, ma'am. Now current pandemic is mental health issues. ఓకే. మీరు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఆల్ ఓవర్ ద వరల్డ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఇంక్రీజింగ్ డ్రాస్టికల్. వన్ మేబీ బికాస్ అవేర్నెస్ పెరుగుతుంది, పీపుల్లో అవేర్నెస్ పెరిగి ముందు చూపించుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి చూపిస్తున్నారు. డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు. పిల్లలలో చాలా పీపుల్ బికాజ్ కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉండి బయటకు వెళ్ళకుండా ఉండడం వలన ఫోన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. అండ్ ఐమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ADHD కేసెస్ మేడం పిల్లల్లో. బికాజ్ సింపుల్ లాజిక్, మీరు రీల్ వాడుతున్నారు, ఎంత 5 seconds 6 seconds ఉంటుంది. ఆ టైంలో డోపమైన్ కిక్ వచ్చేస్తుంది. బట్ లైఫ్లో ఇట్స్ నాట్ లైక్ దట్. యూ నీడ్ టు బి పేషెంట్, యూ నీడ్ టు చెక్ పీపుల్. సో దానివల్ల అటెన్షన్ అనేది ఉండదు. అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివిటీ, తిరగడము. సో ADHD కేసెస్ పెరుగుతున్నాయి, ఆటిజం కేసెస్ పెరుగుతున్నాయి. బట్ వన్ గుడ్ పార్ట్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఆఫ్టర్ కోవిడ్, అందరూ నెగిటివే ఆలోచిస్తారు. కోవిడ్ అనగానే నెగిటివ్ అయిపోయింది, లాట్ ఆఫ్ డెత్స్ అయ్యాయి. బట్ వన్ గుడ్ పార్ట్ ఈస్ పీపుల్ స్టార్టెడ్ ట్రావెలింగ్, లాట్ ఆఫ్ ట్రావెల్, అందరు కలిసి ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడం కూడా పెరిగింది. బికాస్ దే అండర్స్టూడ్ లైఫ్ ఈజ్ సో ఫ్రజైల్, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఎనీ. ఇవాళ రీసెంట్గా ఎయిర్ ఇండియా క్రాష్ చూసాం. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 30 seconds ఎవ్రీథింగ్ ఎండెడ్. వన్ ఆఫ్ ద టాప్ పీపుల్, ex-CM, one of the great doctors, అందరూ 30 seconds చనిపోయారు. సో వెన్ యూ స్టార్ట్ రియలైజింగ్ దట్ లైఫ్ ఇస్ నాట్ సో ఈజీ, వెరీ ఫ్రజైల్, దెన్ పీపుల్ స్టార్టెడ్ స్పెండింగ్ టైమ్ టుగెదర్. అండ్ దాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో. ఓకే. సో అంటే మీరు అన్నట్టు కేసెస్, మెంటల్ హెల్త్ కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయినాయి ఇప్పుడు. బట్ అగైన్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఓవర్కమ్. అంటే వాళ్ళకి వీలైనంత వరకు బయట ట్రావెల్ చేయడము, స్పెండింగ్ ఇన్ గ్రూప్స్, కరెక్ట్. ఆ ఫ్యామిలీ బాండ్ అనేది స్లోగా మళ్ళీ పెరుగుతుంది, which I've observed. Before COVID అంత ఉండకపోయేది, because people used to run behind lot of things. Slowly family bonding has improved. I don't know ఎన్ని రోజులు ఉంటుందో, but I hope it stays for a long time. యా ఐ థింక్ అంటే మెంటల్ హెల్త్ ప్రాపర్గా పెట్టుకోవడానికి స్పెండింగ్ ఇన్ గ్రూప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటా. బికాస్ వెన్ యూఆర్ స్టేయింగ్ అలోన్, ఓవర్ థింకింగ్ అని అదని, ఆ లోన్లీనెస్ దట్ విల్ కాజ్ మోర్ ప్రాబ్లమ్స్. సింపుల్ మేడం, ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. కరెక్ట్. సో ఎంత ఐడిల్ ఉంటే మైండ్ కీప్స్ రన్నింగ్. సో మెనీ టైమ్స్ పీపుల్ సే బీ విత్ మెనీ పీపుల్ అంటారు. But actually, if you do not have that connection with that person, that doesn't make sense. But what I say, at least you can have one friend or one person whom you can genuinely talk. Correct. నీ బాధలు, నీ కష్టాలు, నీ అచీవ్మెంట్స్, నీ హ్యాపీనెస్, if you can share with him everything, that one person is enough. You do not have to be 100 people. I know a lot of people who work with 100 people and end up being depressed. So that doesn't work. Having one friend would be enough. Yeah.
I mean, I've seen somewhere like పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ who have millions of followers, వన్ ఆర్ టూ కేసెస్ సూసైడ్ కేసెస్ కూడా చదివాను ఎక్కడో లైక్ ఇంటర్నేషనల్లో అక్కడ. సో లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండి కూడా లైక్ అంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటే మన ఉంటది కదా సామెత, బాధలు చెప్పుకుంటే తగ్గుతుంది అని. సో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరో మరేమో మరి అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ ఆన్లైన్ ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు కదా అందరికి. సో అంటే హౌ డూ యూ థింక్, అంటే ఆన్లైన్ ఫాలోవర్స్ ఇంపార్టెంట్, రియల్ కనెక్షన్స్ ఇంపార్టెంట్? సింపుల్ మేడం, if you have contacts, it doesn't mean anything. Connections are important. If you have real connection with somebody, if you see, for example, if you go to a small village or somebody, మంచిగా ఆడుకుంటుంటారు పిల్లలు, they just move around, they do not have phones, they do not have followers, they do not have YouTube, they do not have this podcast access, they're quite happy with themselves. వాళ్ళకి అంత పెద్ద బెంజ్ కార్ లేకపోతుండొచ్చు, they may not go on European trips or American trips, they're still quite happy with themselves. So end of the day, being happy with yourself, having one or two friends, having a good understandable wife, and also having good professional career is also equally important. And many people come with saying that నేను చాలా బర్న్అవుట్ అయ్యాను సార్, మై ప్రొఫెషన్ ఈజ్ నాట్ హెల్పింగ్ మీ. బట్ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఎనీ ప్రొఫెషన్ ఇఫ్ యూ ఆర్ లైకింగ్ ఇట్ 50%, దెన్ యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ మీ ప్రొఫెషన్లో దే నాట్ అండర్ యువర్ కంట్రోల్. మీ బాస్ మీ మాట వినకపోతుండొచ్చు, మీ సబార్డినేట్ మీ మాట వినకపోతుండొచ్చు, మేబీ దేర్ సమ్ ట్రాఫిక్ ఇష్యూ, దేర్ సమ్ డిలే ఆఫ్ యువర్ గోల్స్ ఆర్ వాట్ ఎవర్. లాట్ ఆఫ్ థింగ్స్ అడ్జస్టెడ్. సపోజ్ కోవిడ్ అయిపోయింది అనుకోండి, ఎవ్రీథింగ్ షట్స్ డౌన్ అండ్ థింగ్స్ డోంట్ వర్క్. సో లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఇఫ్ యూర్ ఏబుల్ టు హ్యావ్ 50% ఆఫ్ సాటిస్ఫాక్షన్, I think you're in a good direction, especially in professional. 100% is not possible. అదే యూటోపియన్ అంటాం. ఓన్లీ మీరు ఊహించుకోవడం కానీ ఇట్స్ నెవర్ పాసిబుల్. ఓకే, మీరు ఇందాక ఐ మీన్ ఐ లైక్ ద వన్ సెంటెన్స్ విచ్ యూ టోల్డ్, ఎన్ని కాంటాక్ట్స్ ఉండడం కాదు, ఎంతమంది కనెక్షన్స్. సో ఇప్పుడు మనం ఫోన్ బుక్ చూసుకుంటే వీ హ్యావ్ లైక్ థౌజండ్స్ హండ్రెడ్స్ ఆఫ్ కాంటాక్ట్స్, బట్ అందులో ఎంతమంది యూ కెన్ కాల్ ఎట్ 2 AM in the morning and tell your problems, అండ్ వాళ్ళు నిజంగా రివర్ట్ అవుతారు ఎంతమంది, హౌ మెనీ. సో దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు, అంటే మనం టైం తీసుకొని రియల్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి, ఆర్ కాంటాక్ట్స్. Absolutely. 3 AM friends, 2 AM friends are definitely, in fact, recently, because there was this huge Air India crash and everything, I was very busy with my schedule. Then I felt, no, this ఇంత ఫ్రెజైల్ ఉంటే ఎట్లా. Then one of my friends, very good friends, went off on a trip. Okay. So there might be no purpose. అంటే నేను వెళ్ళేదో వర్క్ చేస్తాను కాదు, just bonding, just trying to share things. That would really help. That self ventilation is important, ma'am. Simple logic, madam. If it's a glass అనుకోండి, స్ట్రెస్ రోజు ఫిల్ అవుతుంది ఒక పాయింట్ తర్వాత ఓవర్ఫ్లో అయిపోతుంది. దెన్ యూ హ్యావ్ దిస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అదే మీరు స్ట్రెస్ కనుక కొంచెం అది ఒక ఫ్రెండ్కి చెప్పాడు, ఆర్ యూ టెల్ సంబడి ఎల్స్, స్లోగా ఇట్ డిక్రీజెస్ ఇన్ యువర్ గ్లాస్ అండ్ యూ ఫీల్ బెటర్. సో సేమ్ వెంటిలేషన్ ప్రాసెస్ హెల్ప్స్ యూ. ఓకే. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల మనకి ఎస్పెషలీ చిల్డ్రన్ అండ్ యూత్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సోషల్ మీడియా అడిక్షన్ నవడేస్ చాలా పెరిగిపోయింది మ్యామ్. కోవిడ్ టైం నుంచి ఇంకా పెరిగింది బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఫోన్ యూసేజ్. సో అందరూ రీల్స్ నిజం అనుకుంటున్నారు, రియాలిటీకి ఎవరు దగ్గరలో ఉండట్లేదు. రియల్ ఇస్ లెస్, రీల్స్ ఆర్ మోర్ అన్నట్టు అయిపోయింది. సో అండ్ వెన్ వీ సీ రీల్స్ నో చాలా మటుకు దే ఆర్ ఫేక్ చేయడం కానీ ఓన్లీ ద గుడ్ థింగ్స్ చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఓన్లీ గుడ్ థింగ్స్ చెప్తారు, వాళ్ళు ఉన్న పెయిన్ కానీ వాళ్ళు ఉన్న బాధ కానీ ఎవరికి తెలియదు. ఎస్పెషల్లీ కిడ్స్ వెన్ దే సీ అండ్ వాళ్ళు అవుటర్ వరల్డ్ అంతా చూడకపోతే దే ఫీల్ అంతా లైఫ్ అంతా ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఈజ్ సో హ్యాపీ, ఓన్లీ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అనుకుంటారు. సో దట్ ఈస్ వెన్ దిస్ సోషల్ మీడియా ఇస్ గెటింగ్ అఫెక్టెడ్. పియర్ ప్రెషర్ పెరుగుతుంది, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు, ఓ అతను అలా చేస్తున్నాడు కాబట్టి ఐ షుడ్ ఆల్సో డూ, అతను అలా వాత పెట్టుకుంటున్నాడు నేను కూడా అలా వాత పెట్టుకోవాలి అన్నట్టు అయిపోతుంది అనమాట. సో సోషల్ మీడియా, సి అట్ ద సేమ్ టైమ్ సోషల్ మీడియా ఇస్ గుడ్, ఇట్స్ ఎ నెసెసరీ ఈవిల్ అంటాం మేడం. ఇట్స్ నెసెసరీ. ఇప్పుడు సంబడి లైక్ మీ ఆర్ సంబడి హూస్ అ డాక్టర్, సోషల్ మీడియా ఇస్ హెల్ప్ఫుల్ బికాస్ అవేర్నెస్ ఇస్తాము, యూ టాక్ టు దెమ్, యూ connect your patients, you connect to a lot of people. That is helping. In a way it's helping, but at the same time you should also see the other side of it. But if you are having a good balance,
దెన్ యూ కెన్ యూజ్ సోషల్ మీడియా వెల్. నేను అందుకే చెప్తాను సోషల్ మీడియా పూర్తిగా కట్ చేయొద్దు. మేక్ షూర్ ఇట్స్ ఇన్ అ ప్రాపర్ వే. యా అదే సోషల్ మీడియా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి సోషల్ మీడియా అనేది ఇంపార్టెంట్ జస్ట్ ఐదర్ టు ప్రమోట్ ఆర్ లర్న్ ఏదన్నా వెతకాలన్నా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అ ఫుడ్ అవుట్లెట్ ఆర్ ఎనీథింగ్. సో సోషల్ మీడియాలో ఎక్స్టెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ బట్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. Gone are the days from where you see flexies and come to a clinic. Now people are only coming through social media, trying to get aware of you, what you're doing. Correct. So I think social media is equally important. At the same time, where you have to put the brakes is also important. But for kids, ante under 12 years వాళ్ళకి, under 14 years వాళ్ళకి, I feel until their school says, okay, use your mobile, I say do not give any screens. Okay. మొబైల్ కానీ, టీవీ కానీ, ఐప్యాడ్ కానీ, ఎనీథింగ్ ప్లీజ్ డు నాట్ గివ్ దమ్. ఎంత వాళ్ళకి సోషలీ వాళ్ళు ఎంత ఈజీగా రియల్ సోషల్, నాట్ ది సోషల్ మీడియా, రియల్గా సోషల్ అవుతేనే బెటర్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దట్ ఇమోషనల్ క్వోషంట్ వెన్ యూ. సో ఇప్పుడు మీరు బాధలో ఉన్నారనుకోండి, ఐ అండర్స్టాండ్, మీరు చెప్పకపోయినా ఐ లుక్ ఎట్ యూ అండ్ అండర్స్టాండ్ దట్ ఓ ఎందుకు బాధలో ఉన్నారు మ్యామ్, జస్ట్ ఐ టాక్ టు హర్ అనిపిస్తుంది. అదే మీరు ఫోన్స్ లో ఉండేసరికి దే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద అదర్ పర్సన్స్ ఎక్స్ప్రెషన్స్. అందుకే ఆటిజం కూడా పెరుగుతుంది అనమాట. సో వెన్ వి సే ఆటిజం, దే ఆర్ నాట్ సోషల్లీ అండర్స్టాండింగ్ అదర్స్ ఇమోషన్స్, ఇమోషనలీ బ్లంట్ ఉంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ఆటిజం. సో ఎందుకు పెరుగుతుందంటే ఇది కారణాలు. Excess phone usage is one of the major reasons. Okay, so autism అనేది it's not like genetic or I mean like genetic ఒక రీజన్ ఉండొచ్చు, బట్ ఇది కూడా ఒక రీజన్ లైక్ ఎన్వైరన్మెంటల్ సర్కమ్స్టాన్సెస్. Yes, this is the now major reason. Previously autism అంత ఉండకపోయేది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ సీ ద రేట్స్ ఆల్సో, ఆటిజం రేట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. అండర్స్టాండింగ్ ఏంటంటే సార్ ముందు ఆటిజం డయాగ్నోజ్ అయ్యేది కాదు, అందుకే వచ్చేది కాదు. బట్ మెనీ స్టడీస్ హ్యావ్ టోల్డ్ దట్ నో జెన్యూన్లీ ఆటిజం ఇస్ ఇంక్రీజింగ్. జెన్యూన్గా ఆటిజం రేట్స్ పెరుగుతున్నాయి. ఎస్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్సెస్ ఫోన్ యూసేజ్, నాట్ టాకింగ్ టు పీపుల్. మనకి ఇంట్లో మేము యూజువల్లీ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అమ్మమ్మ కానీ, తాత కానీ, నాన్నమ్మ కానీ, కాన్స్టెంట్లీ దే టు టాక్, దే టు టెల్ సమ్ స్టోరీ, దే టు టాక్, దట్ సోషల్ ఇంటరాక్షన్ ఉండేది. నా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, మదర్ వర్క్ వెళ్తుంది, ఫాదర్ వర్క్ వెళ్తున్నారు, ఏం చేస్తాడు బాబు, ఫోన్ వాడతాడు అంతే. సో హీస్ లూజింగ్ ఆల్ హిస్ సోషల్ స్కిల్స్, హీస్ లూజింగ్ ఆల్ హిస్ టాకింగ్ స్కిల్స్, హీస్ లూజింగ్ ఆల్ హిస్ దట్ క్వశ్చన్ ఆఫ్ అండర్స్టాండింగ్ అదర్స్. సో దట్ ఈస్ వెన్ ఆటిజం ఈస్ బిల్డింగ్ అప్. ఓకే ఓకే ఓకే. అంటే పేరెంట్స్ ఇద్దరు బిజీ ఉండి ఇంట్లో పెట్టేసి ఫ్రమ్ స్మాల్ యంగ్ ఏజ్ దే ఆర్ అనేబుల్, అంటే ఏది ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి తెలియదు. బికాజ్ ఆ ఎన్వైరన్మెంట్ లో మేబీ దే విల్ బీ విత్ వన్ పర్సన్, మేడ్ ఎవరో. సో అది ఎంత వరకు వెళ్తుందంటే మేడం, ఇప్పుడు వాటర్ కావాలనుకోండి, దే జస్ట్ గో అండ్ షో ద వాటర్ బాటిల్. ఇప్పుడు నీకు వాటర్ కావాలంటే నాకు దాహం అవుతుందని చెప్పాలి కదా, యూ షుడ్ టెల్ యువర్ ఎమోషన్, ఆకలి అవుతుందని చెప్పాలి. సో ఆ ఎమోషన్ కూడా పోతుంది. They cry or they go and tell that oh ఇది కావాలి, they show it. That doesn't work. And especially when you grow on in your life, this social quotient is more important. When you more than my intelligence, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, that is most important. ఇవన్నీ లూజ్ అయిపోతున్నాయి. సోషల్ ఇంటరాక్షన్స్ మనం పిల్లలు ఒకప్పుడు అనేవాళ్ళు కదా, పేరెంట్స్ని చూసి మాటలు నేర్చుకుంటారు, లాంగ్వేజ్ కూడా పేరెంట్స్ ఏ లాంగ్వేజ్ మాట్లాడితే అదే నేర్చుకుంటారు. సో వాళ్ళని చూసి బిహేవియరల్ స్కిల్స్ కానీ నేర్చుకుంటారు. బట్ ఇప్పుడు పేరెంట్స్ ఇంట్లో ఉండట్లేదు అండ్ డ్యూ టు బిజీ స్కెడ్యూల్స్ ఇంటికి వచ్చినా కూడా దే ఆర్ ఆల్సో ఇన్ దియర్ మొబైల్స్. ఇంటికి వచ్చిన మొబైల్స్ వాడుతున్నారు, అదే అంటున్నా, వాళ్ళు కూడా మొబైల్స్ ఇతను మొబైల్ పట్టుకుంటాడు. సో వాట్ విల్ యూ డూ, అరే నాన్న కూడా మొబైల్ పట్టుకుంటాను, నేను కూడా మొబైల్ పట్టుకుంటాను. యా, అంటే వాళ్ళు బేసిక్ నీడ్స్ ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు కానీ బట్ దే నాట్, అంటే ఎమోషనల్ నీడ్స్ మీట్ అవుతున్నామా లేదా అని కన్సర్న్ తగ్గిపోతుంది. దే ఆర్ లైక్ లగ్జూరియస్ నీడ్స్ ఇస్తున్నారు కానీ ఎమోషనల్ నీడ్. వాడికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాలర్ తీసుకొస్తారు. వై డస్ హీ వాంట్ బిగ్ స్టాలర్? హీ వాంట్స్ పీపుల్ టు టాక్, హీ వాంట్స్ పీపుల్ టు ప్లే విత్ హిమ్, హీ వాంట్స్ హిమ్ టు ఓకే నువ్వు డైనోసార్ తెస్తే నేను కూడా డైనోసార్ తెస్తాను, ప్లే విత్ ద డైనోసార్. నువ్వు ఫోన్లో ఉంటే వాట్ విల్ యూ లెర్న్? అండ్ ఇంకోటి ఇప్పుడు యంగ్స్టర్స్ గేమ్స్ అడిక్షన్, కంప్యూటర్ గేమ్స్ అడిక్షన్. సో అది ఐ రెడ్ సమ్వేర్ గేమ్స్ ఆడడం మంచిది అని ఇచ్చారు. సో ఐ డోంట్ నో, అంటే అది ఎంతవరకు కరెక్టో కాదో,
బట్ పీపుల్ ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పిల్లలు తీసుకుంటే దే లాంగ్ అవర్స్ కంటిన్యూస్గా ఆడుతున్నారు. సో అది మంచిదంటారా కాదంటారా? ఒకవేళ అడిక్షన్ అయితే దాంట్లో నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? Before I dwell into that thing, I just want to tell a recent case which I got regarding this. ఒక 14-year-old అబ్బాయి వచ్చాడు మేడం. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి ప్రొఫ్యూజ్లీ క్రైంగ్. నేను అడిగాను ఏమైంది? హీ లుక్ లైక్ అ గుడ్ గై, ఈ వాజ్ నాట్ యాంగ్రీ, ఎట్లా కోపం కానీ అదే సిమ్టమ్స్ ఏం లేవు. ఏమని చెప్పారంటే అతను ఈ గ్యాంబ్లింగ్కి అడిక్ట్ అయ్యాడు. సో నేను అన్నాను హీఈస్ 14 years old, అండర్ 18, అసలు ఎవరు గ్యాంబ్లింగ్ అలా చేస్తున్నారు? దెన్ దే ఫౌండ్ అవుట్ దట్ ఆధార్ కార్డ్ ఫాదర్ది వాడి జాయిన్ అయిపోయి లోన్స్ కూడా తీసుకుంటున్నాడు, పర్సనల్ లోన్స్. బికాజ్ ఆధార్ కార్డ్ యాక్సెస్ వచ్చేసరికి ఈస్ టేకింగ్ లోన్స్. దే ఆల్మోస్ట్ లాస్ట్ అబౌట్ 20-30 lakhs అండ్ ఈస్ జస్ట్ 14 years old. సో అడిక్షన్ పిల్లలు అంటారు, ఓ మా వాడు యూట్యూబ్ వాడతాడు సార్, ఇంకా ఇప్పుడు పెట్టేసి డాక్టర్స్ పోడ్కాస్ట్ పెట్టేస్తాడు అంటారు. బట్ రియల్గా ఎక్కడుంది? వాట్ ఈస్ హీ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్? You at the same time you fascinate about his YouTube thing, and at the same time you want him to become one of the best doctor in the world. It's not possible. So వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎస్ గేమింగ్ అట్ ఒక పాయింట్ వరకు ఇట్స్ మైట్ బి నీడెడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిల్స్ కానీ మోటార్ స్కిల్స్ కానీ మీ ఫైన్ మోటార్ గ్రాస్ మోటార్ స్కిల్స్ కానీ ఆర్ ఇఫ్ యూర్ లెర్నింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ దెన్ డెఫినెట్లీ ఇట్స్ యూస్ఫుల్. బికాస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఉంది, యూ డోంట్ నో హౌ టు టీచ్ దెమ్, ఒక గేమ్ ద్వారా యూ కెన్ టీచ్ దెమ్. దేర్ మే బి సమ్ హిస్టరీ రిలేటెడ్ థింగ్, సో యూ కెన్ గేమ్ ద్వారా వాళ్ళకి చెప్పొచ్చు. బట్ నాట్ ఇన్ అ వే వేర్ దే గెట్ రియలీ అడిక్టెడ్ అండ్ దే ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. ఐ వాస్ వెరీ షాక్డ్. 20 lakhs 14-year అబ్బాయి, ఇట్స్ ఇంపాసిబుల్. ఐవ్ సీన్ కేసెస్ 18+ 2 crores 3 crores పోతున్నాయి. ఐ అండర్స్టాండ్ 18+ వాళ్ళు తీసుకున్నారు, 14 years అబ్బాయి తీసుకున్నా అంటే ఇట్ ఇస్ అన్యాక్సెప్టబుల్ అండ్ అన్ఇమాజినబుల్. అండ్ ఈ విచ్చలవిడిగా ఈ గేమింగ్ ఇవి ఈ మధ్య అయిపోయాయి. అంటే అది అది ఎలా అంటే మీ యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు ఎందుకని అడిక్ట్ అవుతున్నారు అంటారు ఆ గేమ్స్కి? సో ఏమవుతుందంటే మేడం, ఐ ట్రై టు టాక్ టు దీస్ హూ ఆర్ అడిక్టెడ్ గేమింగ్. అడిగితే ఏమంటారంటే సార్ ఇన్ ద గేమ్ ఐఎమ్ అ వారియర్, బట్ రియల్ లైఫ్లో ఐఎమ్ సమ్ ఇన్విజిబుల్ పర్సన్. సో దే ఫీల్ గుడ్ బీయింగ్ దట్ వారియర్. ఆ వారియర్ లాగా కంటిన్యూస్ 24/7 దే ఫీల్ హై, దే ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సో దట్ ఈస్ వై దే కంటిన్యూ టు బి ఇన్ దట్ థింగ్. ఒక ఫసాడ్ లాగా ఉన్నారు, ఒక అడ్రినలిన్ రష్, ఒక కేజ్ లో ఉండి వాళ్ళు ఒక వరల్డ్ క్రియేట్ చేసుకున్నారు. సో బట్ ద రియాలిటీ ఇస్ వెరీ డిఫరెంట్ కదా. వెన్ దే గెట్ అవుట్ ఇట్స్ వెరీ డిఫరెంట్, ద పీపుల్ ఆర్ డిఫరెంట్. ఇట్స్ నాట్ అ గేమ్. లైఫ్లో ఆల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. గేమ్స్లో యూజువల్లీ ఇట్స్ ఓన్లీ లెవెల్ 1 లెవెల్ 2 ఇట్ పెరుగుతూనే ఉంటుంది. లైఫ్లో లెవెల్ 2 వెళ్తాం, దెన్ యూ గో టు లెవెల్ 0, ఇట్ గోస్ అప్స్ అండ్ డౌన్. సో దట్ ఈస్ వెన్ దే కమ్ టు రియాలిటీ things get difficult. And then these kids come and say I'm depressed, I'm anxious, I'm not feeling good, I don't know how to study, I don't know how to talk to my friends, they're not talking. సో ఇప్పుడు స్కూల్లో ఎవరో బుల్లీ చేస్తాడు, ఎవరో తిడతాడు, దెన్ దే ఫీల్ వెరీ యాంగ్షియస్. బట్ ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. some kids try to scold, some kids try to bully because we cannot stop a kid from doing that, man. సో అది చెప్పేసరికి దెన్ దే గోయింగ్ టు మ్యాసివ్ డిప్రెషన్. అదే ఒకవేళ రియల్ గా కనెక్షన్ నేర్చుకుని ఉంటే యూ వుడ్ హ్యావ్ డెల్ట్ ఇన్ అ డిఫరెంట్ వే. కరెక్ట్. ఇంకోటి ఇప్పుడు మనకి సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువయ్యేసరికి అందరికి ADHD, యాంగ్జైటీ, స్ట్రెస్ అనే టర్మినాలజీ అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. సో అది కొంచెం ఓవర్ డయాగ్నోస్ చేసుకుంటున్నారా అనిపిస్తుందా? లైక్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ ఆర్ లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు ADHD ఉంది, అలా ఓవర్ డయాగ్నోస్ అయిపోతుంది అంటారా? ఎస్ మ్యామ్, ADHD, ఆటిజం లాంటివి ఈ మధ్య బాగా ఓవర్ డయాగ్నోస్ అయిపోతున్నాయి. బట్ ద థింగ్ ఈస్ అండర్స్టాండింగ్ అవుతుంది. అండర్స్టాండింగ్ చాలా తక్కువ ఉంది. సో అసలు ADHD ఎందుకు అవుతుంది, దాని కారణాలు ఏంటి, హౌ డూ యూ డీల్ విత్ ఇట్? యూర్ డయాగ్నోజింగ్ యువర్ సెల్ఫ్ దట్ ADHD, కానీ దాని అండర్స్టాండింగ్, అది ఎలా బెటర్ చేయాలి, హౌ డూ యూ గెట్ రీడ్ ఆఫ్ ఇట్, or if you see somebody is having, they're not knowing it. But in a way, madam, my personal suggestion is diagnosis of any kind is good, because at least you're coming and talking to us. It might not be ADHD, it can be some simple anxiety or simple stress, but at least you're coming up to us. Mundu adi kuda undedi ka.
కరెక్ట్. సో ఇన్ అ వే ఐ ఫీల్ గుడ్ దట్ అట్లీస్ట్ యూఆర్ టేకింగ్ ఇట్ సంథింగ్ సీరియస్లీ. ఓ నాకు ADHD ఉండొచ్చు, ఆటిజం ఉండొచ్చు, యాంగ్జైటీ ఉండొచ్చు, యూఆర్ కమింగ్ అప్, యూర్ టాకింగ్ టు అస్. సో ఇది RGV గారు అంటారు, ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్, గుడ్ ఆర్ బ్యాడ్ అన్నట్టుంది. ఓవర్ డయాగ్నోస్ అయినా పర్లేదు, బట్ ఇన్ అ వే ఇట్స్ గుడ్, పీపుల్ ఆర్ కమింగ్ టు అస్. అదే అండర్ డయాగ్నోస్ అంటే కంప్లీట్గా అన్డయాగ్నోస్డ్ ఉండి వాళ్ళు సఫర్ అవడం, వాళ్ళ వల్ల వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు సఫర్ అవడం కంటే ఓవర్ డయాగ్నోస్ అయ్యి స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే మీరు కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తారు, కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే. సో ఇంకోటి కొంతమందికి జనరేషనల్ ట్రామా అని ఉంటుంది. సో అది అంటే అసలు నిజంగా దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ జనరేషనల్ ట్రామా అంటే ఏదో చూసాను నేను ఎక్కడో, లైక్ గ్రాండ్ మదర్ నుంచి మదర్ నుంచి డాటర్. సో అలా మన జబ్బులు ఎలాగో జెనెటిక్ గా వస్తాయో, సో ట్రామా కూడా అలా జనరేషనల్ గా రిపీట్ అవుతూ ఉంటుంది ఫ్యామిలీస్ లో. సో జనరేషనల్ ట్రామా అన్నప్పుడు ఇట్స్ నాట్ జెనెటిక్, ఇట్స్ నాట్ జెనెటిక్. పీపుల్ ట్రై టు మిస్అండర్స్టాండ్ ఇట్. సో జెనెటిక్ గా పాకుతుందేమో, అంటే బ్లడ్ లో ఉందేమో అని అలా అనుకుంటారు, బట్ దట్ డజంట్ హౌ ఇట్ వర్క్స్. ఇట్స్ లైక్ దిస్ మేడం. ఇప్పుడు ఒక బేబీ పుట్టాడు, ఇప్పుడు డార్క్నెస్ ఉందనుకోండి. When a baby is born, he doesn't know that darkness is something dangerous. He doesn't understand. But when mother says, "Ammo, భయమవుతుంది" అంటే, "Oh, then okay, ఇది డార్క్నెస్, దీన్ని మనం భయపడాలి" అని వాడు నేర్చుకొని భయపడతాడు. సో దిస్ ఈస్ ద జనరేషనల్ ట్రామా. సో అది అమ్మమ్మ నుంచి అమ్మకు వస్తుంది, అమ్మ నుంచి పాపకు వస్తుంది. సో అదే ఒకవేళ అమ్మ ఏ డార్క్నెస్ ఉంది, నథింగ్ హ్యాపెన్స్ అంటే, then the baby will not care about it. Because any kid, if he's born, he doesn't know what is good, what is bad, what is scare, what is తెలియదు. సో ఓన్లీ త్రూ మోడలింగ్ అంటాం, ఈ సీస్ అరౌండ్ పీపుల్. ఓ ఇది భయపడాలి. ఇప్పుడు లిజర్డ్ అనుకోండి, లిజర్డ్ మెనీ పీపుల్ గెట్ స్కేర్డ్ బికాస్ సంబడి ఇన్ ద ప్రీవియస్లీ saw somebody getting scared. Then that slowly moved on to him. So this is the generational trauma. చాలా క్రూడ్ గా చెప్పాను, వెరీ స్మాల్ గా చెప్పాను, బట్ దిస్ ఇస్ ద ట్రామా, పెద్దగా ఉంటాయి. సో ఎవరైనా బ్రేక్ చేయాలనుకోండి ఆ జనరేషనల్ ట్రామా అని, సో ఎలా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఐడెంటిఫైయింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో నాకు ఇలాంటి ఫోబియా ఉంది, నాకు ఇలాంటి విషయం పైన నాకు ఒక ట్రామా ఉంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మెనీ టైమ్స్ దే డోంట్ ఐడెంటిఫై ఇట్, దే ఓన్లీ కమ్ అప్ విత్ థింగ్స్ లేటర్ ఆన్ ఇన్ దర్ లైఫ్ getting very severe. So identify చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసి దెన్ దే షుడ్ గో ప్రొఫెషనల్ వెళ్ళి దెన్ దే CBT కానీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కానీ, ఆర్ DBT కానీ, సైకోడైనమిక్ థెరపీ, that will also work. If it is going into very higher stages, you're not doing well, maybe certain medicines can also help you. But professionally things can be sorted out. But you should know ఇది నాకు ట్రామాటిక్ గా ఉంది, ఇస్ కాజింగ్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్. బట్ మెనీ టైమ్స్ ఏంటంటే ద పర్సన్ హూ ఇస్ గెటింగ్ దట్ ట్రామా విల్ నెవర్ అండర్స్టాండ్. సో వి ఎక్స్పెక్ట్ ద అదర్ పర్సన్, నీ పక్కన ఉన్న వాళ్ళు, నీ ఫ్యామిలీ కానీ, నీ ఫ్రెండ్ కానీ, హీ షుడ్ ఫైండ్ అవుట్ అండ్ హీ షుడ్ ఇమీడియట్లీ సజెస్ట్. అదే ఒకప్పుడు అంటే లైక్ పిల్లలు కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేసినా ఆర్ ఓవర్ యాంగ్జైటీగా బిహేవ్ చేసినా పర్లేదు, వాళ్ళ మదర్ కూడా అలానే ఉండేవాళ్ళు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా అలా ఆ పోలికలు వచ్చినాయని ముద్దుగా చెప్పుకునేవాళ్ళు. బట్ అది ఆ ప్రాబ్లం అక్కడ ఉంది, ఇక్కడ కూడా వచ్చింది అంటే ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఇక్కడ ఐ ఫీల్ మ్యామ్, ఇప్పుడు పాపకు వచ్చింది అనుకోండి, ఐ థింక్ మదర్ షుడ్ ఆల్సో కమ్, షీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ దెర్ వాస్ సమ్ ఇష్యూ దేర్. She should also try to clear things out. She should also go through therapy. Only అమ్మాయికి చేస్తే, ఓన్లీ పాపకి చేస్తే, there is a likely chance that after going back home it won't resolve, because it is there in the family. So better whole family పరంగా వస్తే I think that will work. మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను అంటే న్యూట్రిషనిస్ట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు నా దగ్గర ఒక కపుల్ విత్ వాళ్ళ 2-year-old పాపని తీసుకొని వచ్చారు. ఏమనంటే పాప అసలు 3-year-old పాప అసలు ఏం తినట్లేదు మేడం అని తీసుకొచ్చారు. అండ్ దే హ్యాడ్ ఇంత బండిల్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో యాజ్ అ మెడికల్ డాక్టర్, సో నేను రిపోర్ట్స్ కూడా అన్ని చూసా, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అంటే ఎట్లా అంటే ఎండోస్కోపీ నుంచి ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో మామూలుగా మేము ఏం చేస్తామంటే పిల్లలు
పేరెంట్స్తో పాటు పిల్లలు వస్తే వి గివ్ బిస్కెట్స్ సో దట్ వాళ్ళు కొంచెం కామ్గా feel happy. ఉంటారని. సో నేను నార్మల్గా వాళ్ళని పేరెంట్స్తో మాట్లాడుతున్నా, డిస్కస్ చేస్తున్నా. నేను డిస్కస్ చేసేటప్పుడు పాప బిస్కెట్స్ హ్యాపీగా తింటుంది. సో మదర్ అడిగితే ఏమని చెప్తున్నారంటే, ఏం తిన్నా వామిటింగ్ వచ్చేస్తుంది మేడం అది ఇది అని. సో అట్లా వాళ్ళతో 1.5 hour మాట్లాడిన తర్వాత దెన్ ఐ టోల్డ్ వాళ్ళకి చెప్పాను, హస్బెండ్కి చెప్పాను, మీ వైఫ్కి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ప్రాబ్లం ఉంది, అమ్మాయిని తీసుకొని వెళ్ళండి సైకియాట్రిస్ట్ దగ్గరికి అని చెప్పాను. Oh, సో పాపకి ఏమి issue లేదు. బయలాజికల్ ఇష్యూ కానీ ఏది లేదు. Mm, మదర్ వాజ్ టూ యాంగ్షియస్, పీపీడీ ట్రీట్ చేసుకోలేదు అనుకుంటా. right. సో ఐ వాజ్ నాట్ ఎ సైకియాట్రిస్ట్, సో నేను ఏమి సజెషన్స్ ఇవ్వలేకపోయాను. కానీ చెప్పాను తనకి మదర్ ఇస్ స్టిల్ ఇన్ పీపీడీ, పాపకి ఏదో అయిపోతుంది, పాపకి ఏదో ఉంది అని. బికాజ్ నేను మా ముందే తిన్నా కూడా మొత్తం వామిటింగ్ వచ్చేస్తుంది మేడం అన్నీ అని చెప్పాను. సో నా ముందే షీ వాజ్ ఈటింగ్ వెల్ అంటే, అండ్ పేషెంట్ మాట్లాడే విధానం కూడా మనకు అర్థమవుతుంది Correct, కదా. correct. సో అలా మీరు అన్నట్టు వాళ్ళు వచ్చింది వాళ్ళ పాప ప్రాబ్లం కోసం, కానీ తీరా చూస్తే మదర్కి ప్రాబ్లం ఉండింది, సైకియాట్రిక్ ఇష్యూ ఉండింది. ఈ కిడ్స్లో ఎస్పెషల్లీ చూస్తాను మెనీ టైమ్స్ కిడ్స్ కంటే ఎక్కువ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. బికాస్ దే ఆర్ వెరీ యాంగ్షియస్, దే ఆర్ వెరీ లాస్, దే డోంట్ నో వాట్ టు డూ. అండ్ మీరు అన్నట్టు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ మ్యామ్, ఆఫ్ లేట్ ఐమ్ సీయింగ్ లాట్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ కేసెస్. ఐ ట్రై టు రిఫ్లెక్ట్ అపాన్ ఎందుకు అసలు ఏమైంది అని ఆలోచిస్తే, అంటే ఒకప్పుడు లాట్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండే పోస్ట్ డెలివరీ, యువర్ పేరెంట్స్ యూస్ టు కమ్, సంబడి యూస్ టు టేక్ కేర్, అది తగ్గడము. అండ్ ఆల్సో లేట్ ప్రెగ్నెన్సీస్, 30+ ప్రెగ్నెన్సీస్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్సర్స్, వర్కింగ్ ఇండివిజువల్స్, అవన్నీ అయ్యేసరికి I feel postpartum issues are also increasing off late. Recently, I've seen a case of postpartum psychosis. Correct. She was having hallucinations, delusionals in there. So, చాలా పెరుగుతున్నాయి. ఓకే. మీ దగ్గర పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కేసెస్ వస్తాయా, లేదంటే గైనకాలజిస్ట్ ట్రీట్ చేస్తారా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కేసెస్? No, ma'am. So, postpartum cases, even if they go to a gynecologist, they వాళ్ళు usually refer refer to us. Because postpartum depression లో బికాస్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా వాళ్ళకి మెడిసిన్స్ కానీ అవన్నీ ఇవ్వద్దు. షుడ్ బి వెరీ కాషియస్, వీ షుడ్ గివ్ అ వెరీ లో డోస్. వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ థెరపీ. థెరపీలో ఫోకస్ చేయాలి. అండ్ యూజువల్లీ గైనకాలజిస్ట్ విల్ రెఫర్ టు సైకాట్రిస్ట్. ఓకే. అదే మీరు అన్నట్టు నాకు తెలిసి ఇప్పుడు పీపీడీ కేసెస్ ఎక్కువ అవడం బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. బికాస్ న్యూ మదర్ ఆబ్వియస్లీ వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఎంత ఎక్కువ మంది మధ్యలో ఉంటే అంత మంచిది. కరెక్ట్, కరెక్ట్. Because I have noticed when I delivered my first baby, I literally had PPD. Second because ఎవరు లేరు పక్కన. ఓకే. అండ్ సెకండ్ బేబీ డెలివరీ అప్పుడు ఎవ్రీబడి వాజ్ దేర్. అసలు పీపీడీ లేదు, ఏం లేదు, ఐ వాజ్ స్టడీయింగ్ హ్యాపీలీ. సో ఇట్స్ జస్ట్ సేమ్ పర్సన్, సేమ్ డెలివరీ వాట్ ఎవర్, బట్ టూ డిఫరెంట్. అంటే వన్ వాజ్ వెరీ లైక్ 1 year I suffered from PPD. ఆఫ్టర్ 1 year న్యూరో సైకియాట్రిస్ట్ డయాగ్నోస్ చేయగలిగారు, యూ హ్యావ్ పీపీడీ అని. అంటే మన డాక్టర్స్ కదా, మన ఏం లేదు అనుకుంటాము, బట్ డాక్టర్స్ ఆర్ ద వర్స్ట్ పేషెంట్స్ అంటారు. కరెక్ట్. ఈవెన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, షీ ఈస్ అ గైనకాలజిస్ట్, ఐ టోల్డ్ హర్ ఇట్లా పీపీడీ వచ్చింది నాకు అలా ఇలా అంటే, షీ వాజ్ లైక్, వాణి యూ గాట్ ఓన్లీ పీపీడీ, ఐ గాట్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్, బికాస్ షీ డెలివర్డ్ ఆఫ్టర్ 35. ఓకే. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసి, మేబీ బికాస్ ఆఫ్ ఈ ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల హై అండ్ లో PPD or any postpartum issues, when we go to the etiology and the causes చూస్తే హార్మోనల్ చేంజెస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. బికాస్ మన బాడీలో ఎంత హార్మోనల్ చేంజెస్ అవుతాయి, ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ గోస్ అప్స్ అండ్ డౌన్, కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ ఇఫ్ దర్ ఎనీ ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఆర్ అబార్షన్స్ ఉంటే కూడా ఆ ఛాన్సెస్ ఆఫ్ ఇది కూడా ఎక్కువ. అండ్ థర్డ్ ఇస్ ఫ్యామిలీ సపోర్ట్. ఓకే. సో మల్టిపుల్ కాజెస్. అండ్ జెనెటికల్గా ఆల్సో చూస్తున్నాం, బికాస్ సంబడి ఎల్స్ ఇన్ ద ఫ్యామిలీస్ హ్యాస్, మదర్కి ఉంటే కూడా ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్. అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీకి ఉంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో హై. ఓకే. ఓకే. అండ్ ఆల్సో లైక్ అంటే మదర్స్ ఆఫ్ సింగిల్ పేరెంట్స్ వాళ్ళకి కూడా, బికాస్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ రెసిడెంట్, వన్ మదర్, she was the only daughter, but వాళ్ళ ఫాదర్ సెపరేటెడ్ అనుకుంటా. సో షీ హ్యాడ్ సివియర్, ఫస్ట్ టైం నేను చూడడం అసలు పోస్ట్ పార్టమ్ సైకోసిస్ కేసు చూడడం, అసలు బాబుని చూడకపోయేది వాళ్ళు.
సో లైక్ తర్వాత తెలిసింది హర్ ఫ్యామిలీ హిస్టరీ వాజ్ లైక్ షీ కేమ్ ఫ్రమ్ బ్రోకన్ ఫ్యామిలీ అలా. కరెక్ట్. సో అలాంటి వాళ్ళకి కూడా మెంటలీ దే మైట్ బి వీక్ అండ్ మోర్ ప్రోన్ టు పీపీడీ. So when we see a psychosis or depression case, ma'am, postpartum, we tell the family members to not give the kid alone. సో ఏమవుతుందంటే సడన్లీ దట్ సైకాటిక్ ఎపిసోడ్ కానీ దట్ డిప్రెసివ్ ఎపిసోడ్లో దే మట్ సడన్లీ డ్రాప్ ద బేబీ. ఐవ్ సీన్ కపుల్ ఆఫ్ కేసెస్ అట్లా అవ్వడం కూడా. అంటే వాళ్ళు కావాలని చేయరు, ఇట్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ దేర్ ఎమోషనల్ ఇష్యూస్. కానీ అయినప్పుడు అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ బేబీ అండ్ బేబీ గోస్ ఇంటూ ఇష్యూ. సో వీ మేక్ షూర్ సంబడీ ఈస్ దేర్ ఫీడింగ్ చేసేటప్పుడు పక్కన ఉండడము, మేక్ షూర్ షీఈస్ దేర్ అవైలబుల్. అండ్ అలోన్ అయితే అసలు ఇవ్వద్దని అసలు. ఓకే. ఇంకోటి కొంతమంది లైక్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా గ్రూప్స్లో ఉండాలి, అందరి మధ్యలో ఉండాలి. బట్ కొంతమంది ఎంతమంది ఉన్నా కూడా కొంతమంది దే ఫీల్ వెరీ లోన్లీ. సో అది ఇజ్ ఇట్ నిజంగా సైకియాట్రిక్ ప్రాబ్లమా లేదంటే వాట్ ఈస్ ఇట్? ఎంత 100 పీపుల్తో ఉన్నా కానీ యూ కెన్ స్టిల్ బీ లోన్లీ, యూ కెన్ స్టిల్ హ్యావ్ డిప్రెషన్ బికాస్ యూ నాట్ హ్యావింగ్ కనెక్షన్. 100 మంది ఉన్నారు బట్ యూర్ నాట్ టాకింగ్ టు ఎనీబడి. There's no somebody who's trying to understand you. There's not somebody who reciprocates to you. Then of course you'll feel low. But even if you have one friend, 100 మంది లేకుండా ఒక్క ఫ్రెండ్ ఉన్నా కానీ that's equivalent to 100 people talking to you. So number of friends doesn't matter. Only the real connections make an impact. Again I say contacts matter కాదు, only connections matter to you. సో ఇంట్లో కూడా లైక్ చాలా మంది ఈవెన్ కంబైన్ ఫ్యామిలీలో కూడా మనం చాలా డిప్రెషన్ కేసెస్, లోన్లీనెస్ కేసెస్ చూస్తుంటాం. సో అదే మీరు అన్నట్టు కనెక్షన్. కంబైన్ ఫ్యామిలీస్ అనగానే నాకు గుర్తొచ్చింది మ్యామ్, వన్ ఫేమస్ కేస్ ఢిల్లీలో ఒకటి అయింది. సో ఏమైందంటే ఇట్ వాజ్ అ నైస్ జాయింట్ ఫ్యామిలీ, అబౌట్ 11 members or 12 members ఉండేవారు. సో వాళ్ళ ఎల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూ ఎక్స్పైర్డ్. సో ఒక 1 year తర్వాత వన్ ఆఫ్ ద సన్ స్టార్టెడ్ హియరింగ్ హిస్ వాయిసెస్ సేయింగ్ దట్ నాతో మాట్లాడుతున్నాడు అతను, సో అతన్ని చెప్తున్నాడు. అండ్ దే వర్ సో క్లోజ్ ఇన్ ద ఫ్యామిలీ దట్ అతను చెప్పింది అందరు పాటించేవారు. దే యూస్ టు రియలీ బిలీవ్ దట్ అతను నిజంగా అతను వినిపించేవారు. సో ఎలా అయిపోయిందంటే ఎవ్రీ మండే యూస్ టు రైట్ ఇన్ అ బుక్ సేయింగ్ దట్ ఈరోజు అందరూ గుడికి వెళ్ళాలి, ఈరోజు అందరూ ఇక్కడికి వెళ్ళాలి. అలా ఆల్మోస్ట్ 10 years అయింది మేడం. దిస్ ఇస్ కాల్డ్ అ షేర్డ్ డెల్యూషన్. డెల్యూషన్ ఒకరికి ఉండేది, అది అందరికి పాకింది, అందరికి బిలీవ్ అయ్యారు. 10 years వరకు అలా అయింది. ఒక వన్ ఫైన్ డే ఏమని చెప్పాడంటే, ఈరోజు రాత్రి అందరూ మనము నాన్న దగ్గర వెళ్ళిపోతున్నాం, అందరూ సూసైడ్ చేసుకోవాలని ఉంది. దట్ హ్యాస్ హ్యాపెన్ రియలీ. అండ్ వన్ ఫైన్ డే ఎవ్రీబడి మాస్ సూసైడ్, ఎవ్రీబడి కమిటెడ్ సూసైడ్ and everybody died unfortunately. And they're all educated. One of them is doing engineering, one of them is working. They're like proper nice middle class educated family. They were in this trap. Okay. And for 10 years, can you believe it, nobody tried to understand it may not be true. In fact we have that Netflix series also, Burari Deaths అని ఉంటుంది. అందులో క్లియర్ గా చెప్తారు. అండ్ ఇదే ఒక థింగ్ నేను ఇంకోటి చూసాను ఏంటంటే, మదన్పల్లిలో ఒక టీచర్ వాళ్ళ షీ హాజ్ అ డెల్యూజన్ దట్ వాళ్ళ డాటర్ ఈస్ డూయింగ్ సమ్ హార్మ్ అండ్ షీ షుడ్ బి కిల్డ్ అండ్ వేరే వాళ్ళకి బలి ఇవ్వాలని. సో అది ఎంత స్లోగా పెరిగిందంటే వాళ్ళ హస్బెండ్ని కూడా నమ్మించింది. సో దట్ షీఈస్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్. ఆ హస్బెండ్ నమ్మేశాడు, హీ డెంట్ హ్యావ్ ద డెల్యూజన్, నమ్మేశాడు. సో వన్ ఫైన్ డే ఇద్దరు అమ్మాయిని చంపేశారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ సిస్టర్ చూస్తున్నాను, వాళ్ళ సిస్టర్ని కూడా చంపేశారు. అయితే పోలీస్ పట్టుకున్నారు. షీ స్టిల్ సేస్ దట్ ఆమె దేవుడి దగ్గర వెళ్ళిపోయింది అందుకే చంపాను. షీ డజంట్ స్టిల్ బిలీవ్ దట్ వాట్ షీ డిడ్ ఇస్ రాంగ్. బట్ ద హస్బెండ్ రియలైజ్డ్ దట్ తప్పు చేశాను, ఇట్ వాజ్ ఇన్ దట్ షేర్డ్ డెల్యూషన్, ఐ వాజ్ ఇన్ దట్ రాంగ్ బిలీఫ్. సో అలా అయిపోయింది. సో యా, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఆర్ డెఫినెట్లీ గుడ్, బట్ రేషనల్, కొంచెం లాజిక్, కొంచెము somebody must be there to understand other things. అదే ఎవరైనా కొంచెము ఇట్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ వియర్డ్ గా బిహేవ్ చేస్తుంటే కంపల్సరీ స్పెషలిస్ట్ హెల్ప్ అయితే, సపోర్ట్ అయితే తీసుకోవాలి ఎవరో ఒకళ్ళకి, అట్లీస్ట్ ఫ్రెండ్స్ తో అయినా ఎవరితో అయినా. బయట వాళ్ళకి పెద్దది ఏమి ఉండకపోతుండొచ్చు, ఇట్ మైట్ బి స్మాల్ ఇష్యూ, జస్ట్ గోయింగ్ అవుట్ అండ్ టాక్, ఫ్రెండ్స్ తో మాట్లాడడము, షేర్ చేసుకోవడము. సో కొంచెం తెలుస్తుంది అక్కడ అలా ఇక్కడ ఇలా.
ఇంకోటి టాక్సిక్ రిలేషన్షిప్స్ మధ్యలో టాక్సిసిటీ, టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఇలా ఉండడం వల్ల మెంటల్ హెల్త్ అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఈ నవడేస్ టీనేజర్స్ కానీ మ్యారీడ్ కపుల్స్ కూడా కానీ మ్యామ్ టాక్సిక్ రిలేషన్షిప్స్కి బాగా గురవుతున్నారు. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ఓన్లీ మ్యారేజ్ విషయంలో టాక్సిక్ రిలేషన్షిప్స్ కాదు. ఇట్ కెన్ బి బిట్వీన్ అ ఫాదర్ అండ్ అ సన్, ఇట్ కెన్ బి బిట్వీన్ అ మదర్ అండ్ అ డాటర్. సో ఎనీ రిలేషన్షిప్ which is not emotionally detached, where you are not trying to understand others, నా మాటే చెల్లాలి, వేరే మాటని పట్టించుకోరు, దట్ ఈస్ అ టాక్సిక్ రిలేషన్షిప్. చాలా పీపుల్కి తెలియదు ఏంటంటే ఓన్లీ రిలేషన్షిప్స్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నదే అనుకుంటారు, కానీ ఇవి కూడా టాక్సిక్ కిందకి వస్తాయి. ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ మ్యామ్ దే ఆర్ లైక్ స్లో పాయిజన్ అండ్ దే ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్ అండ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. ఎందుకంటే ఇవి మనకి పాయిజన్ అని తెలియని కూడా తెలియదు. At least drugs and alcohol, you know, they cause some harm. But slowly you're so used to these relationships or these toxicity that మీ బాడీలో వెళ్తున్నా కానీ మీకు అర్థం కాదు. అండ్ దీని వలన మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్. డిప్రెషన్, యాంగ్జైటీ, దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్, దే ఆర్ లూజింగ్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు ఒక మదర్ డాటర్ మధ్యలో రిలేషన్షిప్ ఉందనుకో, కాన్స్టెంట్గా తను టాంట్ చేయడము, నీకేం రాదు, యూ కెనాట్ డూ ఇట్ అంటే అమ్మాయి సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కడ ఉంటుంది? షీ కెనాట్ డూ థింగ్స్. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, అండర్స్టాండింగ్ లేదు, కంపాటబిలిటీ లేదు, ట్రస్ట్ లేదు, కాన్స్టెంట్ ఇన్సెక్యూరిటీ, కాన్స్టెంట్ డౌటింగ్ ఉంటే వాట్ ఎవర్ హీ హ్యాస్ టు డూ, హీ హ్యాస్ టు థింక్ ట్వైస్. అతనికి ఇష్టం ఉన్నట్టు చేయలేడు, సఫికేటెడ్ అయిపోతాడు, బాక్స్లో వచ్చేస్తాడు, యాంగ్జైటీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది. I've seen cases committing suicides also. So toxic relationships first మనకు తెలియాలి. అసలు lot of people don't know what they are. So అవి ఫస్ట్ మనకు తెలిస్తే then you can అండర్స్టాండ్, ఓకే ఇది టాక్సిక్ వెళ్తుంది. రెడ్ ఫ్లాగ్స్ అంటాం. సో సర్టన్ రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. రెడ్ ఫ్లాగ్స్ మనకు తెలుసు, యూ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఒక రెడ్ ఫ్లాగ్ కనిపిస్తే ట్రై టు డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్, సేయింగ్ దట్ ఇక్కడ మీరు కొద్దిగా ఇలా అన్నారు, వాట్ డు వి డూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ గెటింగ్ రిజాల్వ్డ్ దెన్ గో టు ప్రొఫెషనల్. బట్ నెవర్ కంటిన్యూ టు హ్యావ్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్. ఇట్ విల్ ఓన్లీ కాజ్ మోర్ హార్మ్ దెన్ ఎనీ అదర్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్. అసలు ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అంటే కొన్ని నార్మల్ ఆర్గ్యుమెంట్స్, కొన్ని ఇట్లాంటివి ఇంపార్టెంట్, లైక్ టఫ్ లవ్ అంటాం కదా, పిల్లలకి కొంచెం మనం గట్టిగా చెప్పడం అట్లాంటివి. సో ఈ టాక్సిక్ అనే సిచ్యువేషన్ని ఎలా కనిపెట్టాలి? ఒక్కొక్క 3 to 5 సినారియోస్ లాగా ఏమైనా చెప్తారా? సో బేసికలీ వాట్ వి అండర్స్టాండ్ ఇస్, నీకు వేరే దగ్గర ఉన్న స్ట్రెస్, సపోజ్ మీ ఆఫీస్లో నీకు స్ట్రెస్ ఉందనుకోండి, అది నువ్వు వెళ్ళి నువ్వు ఇంట్లో చూపించద్దు. దట్ ఈస్ వెన్ ద టాక్సిసిటీ ఇంక్రీజెస్. ఇక్కడ ఉన్న టాక్సిసిటీ నువ్వు వేరే దగ్గర డిస్పర్స్ చేస్తావు. నీ బేసికలీ వై డు వి షో ఇట్ ఆన్ కిడ్స్ అంటే వాళ్ళు రివర్స్ ఏమన్నారని, వాళ్ళు రివర్స్గా మనం తిట్టారు, మనని ఏమన్నారు అని యూజువలీ షో ఇట్ ఆన్ ద వీకర్ పీపుల్. దట్స్ హౌ యూజువలీ ద సొసైటీ వర్క్స్. సో బట్ మనం అదే అట్ ద సేమ్ టైం, ఓకే నాకు ఇక్కడ కోపం వచ్చింది, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ అవుట్ హియర్, నాట్ గో బ్యాక్ హోమ్ అండ్ ట్రై టు షౌట్. ఓకే, డిస్కసింగ్ ఇస్ డిఫరెంట్. నువ్వు వచ్చి చెప్తావు ఇక్కడ ఇలా అయిందని చెప్పడం ఇస్ డిఫరెంట్. బట్ అదే కోపము ఈ పిల్లల పైన చూపించడము, అదే కోపం మీ హస్బెండ్ పైన చూపించడం, దట్ ఈస్ వెన్ ద టాక్సిసిటీ ఇంక్రీజెస్. అండ్ వన్స్ దిస్ అన్నెసెసరీ గొడవలు అవుతుంటాయి, బికాస్ యు ఆర్ డిసిపేటింగ్ స్ట్రెస్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్, ద అదర్ పర్సన్ ఆల్సో ట్రైస్ టు రియాక్ట్. He also tries to say something. Then it escalates. And small issue escalates into a bigger issue and things do not fall into place. And one more thing, when we do parenting, man, నేను చెప్పేది ఒకటి ఏంటంటే రివార్డింగ్ చేయమంట, కొట్టడం తిట్టడం రివార్డింగ్. సో చాలా నేను అందరు చెప్పేది స్టార్ చార్టింగ్ చెప్తాను. సో రూమ్లో ఒక మంచి చార్ట్ తీసుకోండి, నాన్న ఈరోజు మండే నువ్వు 2 hours హోంవర్క్ చేస్తే మంచి స్టార్ పెడతాను, బై నైస్ స్టార్. అంటే అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఈ డజంట్ డూ, టెల్ దెమ్ నువ్వు ఈరోజు చేయలేదు అందుకే నీకు పెట్టట్లేదు. దిస్ ఈస్ కాల్డ్ గుడ్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. దెన్ ఈ రియలైజ్, ఓకే నేను చేస్తే నాకు స్టార్ వస్తుంది. దెన్ కంటిన్యూస్లీ చేశాడు అనుకోండి, సండే రోజు బయింగ్ హిమ్ సంథింగ్ ఆర్ టెలింగ్ గోయింగ్ అవుట్ విత్ హిమ్, అలా చేసి అంటే దట్ రివార్డింగ్ ప్రాసెస్ వల్ల పీపుల్ విల్ లెర్న్ దట్ థియరీ. ఇట్స్ లైక్ దిస్. ఇప్పుడు ఒక డాగ్కి మనము బాల్ తీసుకొని రమ్మన్నాం అనుకోండి, హీ మైట్ నాట్ గో, కానీ అక్కడ ఏదైనా ఫుడ్ ఐటమ్ పెట్టామనుకోండి హీల్ గో. సేమ్ థింగ్ మనం పిల్లలకి కూడా అర్థం చెప్పాలి. సో దిస్ ఇస్ హౌ దిస్ బిహేవియరల్ చేంజెస్.
మీరు అతన్ని ఎంత కొడితే అంత అగ్రెసివ్ అవుతాడు, అంత చేయమని మొండికేస్తాడు, అంత అడమెంట్ అవుతాడు, అంత స్టబ్బన్ అవుతాడు. ఇట్ విల్ రాదర్ ఇంక్రీజ్ హిజ్ టెంపర్ ఇష్యూస్, కానీ ఇట్ విల్ నాట్ మేక్ హిజ్ బిహేవియరల్ చేంజెస్. యా, అదే మీరు ఇందాక మేము అదే డిస్కస్ చేస్తున్నాం. లైక్ స్ట్రిక్ట్ పేరెంట్స్ ఉన్న పిల్లలు ఎక్కువ ఏమంటారు రెబెలియస్ తయారవుతారని. బికాజ్ మీరు ఎంతవరకు వాళ్ళని కంట్రోల్లో పెట్టగలుగుతారు, మాక్సిమం 18 years వరకు. ఆఫ్టర్ దట్ బయట వాళ్ళ కాలేజ్లోనో వర్క్ ప్లేస్లోనో వాళ్ళకి దిల్ గెట్ దేర్ ఫ్రీడమ్. సో చిన్నప్పటి నుంచి అంత రెస్ట్రిక్టెడ్గా కేజ్లో ఉన్నట్టుండి ఒకటేసారి బయటకు వెళ్ళిపోయాక మొత్తం ఫ్రీడమ్ వచ్చేసి దే వాంట్ టు ఆ ఫ్రీడమ్ని ముందు వెనక తెలియకుండా ఎంజాయ్ చేసేయాలనుకుంటారు. అదే మనం మీరు అన్నట్టు పనిష్ చేయకుండా స్ట్రిక్ట్ గా పెట్టకుండా కొంచెం రివార్డ్స్ ఇచ్చి వాళ్ళని ప్రేమగా డీల్ చేస్తే వాళ్ళకి అంత ఎవర్షన్స్ ఉండకపోవచ్చు వన్స్ దే గో అవుట్. అందుకే అంట మ్యామ్, వెన్ అ కిడ్ కమ్స్, తిట్టకుండా ఎందుకు ఇలా తప్పు చేసావు అని అనకుండా ట్రై టు అండర్స్టాండ్, ఓకే తప్పు చేసావు, ఎందుకైంది, వాట్ వాజ్ ద రీజన్, ఏమనిపించింది, అలా అడిగితే థింగ్స్ ఆర్ మచ్ బెటర్. బికాస్ వెన్ హీ డస్ అ మిస్టేక్ హీ ఆల్సో నోస్ దట్ హీ హస్ డిడ్ అ మిస్టేక్. మళ్ళీ అతను చెప్పడం వల్ల యూఆర్ ట్రయింగ్ టు జస్ట్ మేక్ హిమ్ మోర్ షేమ్ఫుల్, మోర్ డిస్గ్రేస్డ్. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుంది, కానీ ఇట్ డజంట్ ఇంపాక్ట్ హిమ్. సో మెనీ టైమ్స్ ఐ టెల్ దెమ్ దట్ ట్రై టు టాక్ టు కిడ్స్ ఎస్పెషలీ, సాఫ్ట్గా మాట్లాడండి, రివార్డింగ్ చేయండి, బట్ అట్ ద సేమ్ టైం గుడ్ పనిష్మెంట్ ఇవ్వాలి. గుడ్ పనిష్మెంట్ అదే మీరు చాలా గారవం చేస్తే కూడా ఇట్స్ బ్యాడ్. ఇప్పుడు చేయలేదంటే ఇవ్వద్దు, కొట్టడం తిట్టడం కాదు, ఇవ్వకండి, చెప్పండి చేయలేదు ఇవ్వండి, చేస్తే ఇస్తాం, అంతే, సింపుల్ as such. సమ్వేర్ ఆ బ్యాలెన్స్ మిస్ అయిపోతుంది. ఐదర్ అంటే మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నారు పేరెంట్స్, లేదంటే మరీ గారవం అయిపోతున్నారు. సో ఆ మిడిల్ వెరీ ఫ్యూ పర్సంటేజ్ ఆఫ్ పేరెంట్స్ ఫాలో అవుతున్నారు. గుడ్ కాప్ బ్యాడ్ కాప్ కూడా అంటాం. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ మదర్ లో వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి స్లైట్లీ స్ట్రిక్ట్, అదర్ పర్సన్ కెన్ బి స్లైట్లీ lenient. That will also help, but mostly I suggest rewarding is better. Especially toxic relationships among kids anta, kids and parents ki this will work. Rewarding will work. ఇంకోటి మన టాక్సిక్ రిలేషన్షిప్స్ లైక్ బిట్వీన్ పార్ట్నర్స్ కానీ అట్లా పేరెంట్స్ అండ్ కిడ్స్ అలా మాట్లాడుకున్నాం. లైక్ అంటే is it good to separate from toxic relationships? So ma'am, if the person is having certain red flags, first thing is to talk to him. Communication is the key. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయని అతనికి చేస్తున్నాడు, బట్ హీ మైట్ నాట్ నో దట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యూ షుడ్ టాక్ టు హిమ్, యూ షుడ్ మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్స్ రాంగ్, 1 time 2 times, if not take professional help. But even if things are not working, even if he is not willing to change, even if you're not coming to a conclusion or a proper solution, then you can take an action. I do not say you have to leave, but some sort of action where he might change. ఫస్ట్ థింగ్ అట్ ఎనీ కాస్ట్, ఎవరైనా గర్ల్ అయినా బాయ్ అయినా, ఫస్ట్ థింగ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ వరకు మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ సెల్ఫ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుంది అని తెలిసినప్పుడు టేక్ సపోర్ట్ ఫస్ట్, తర్వాత టేక్ యువర్ ఓన్ డెసిషన్. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే మ్యామ్, ఎనీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ మీరు సెల్ఫ్గా హ్యాపీ లేకపోతే ఇట్ వోంట్ వర్క్. చాలా పీపుల్ ఏమంటారు, మనము వేరే వాళ్ళ కోసము సాక్రిఫైస్ చేయడము. సి అప్ టు అన్ ఎక్స్టెంట్ ఈజ్ ఓకే, బట్ సెల్ఫ్గా ఇఫ్ యూర్ నాట్ హ్యాపీ, అండ్ ఈవెన్ ఇఫ్ యూర్ సాక్రిఫైసింగ్, యూ షుడ్ సాక్రిఫైస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ నాట్ ఎక్స్పెక్ట్ నేను ఇలా చేస్తే మళ్ళీ అతను అలా చేస్తాడేమో అని ఆ దాంతో చేయకుండా రియల్గా మీకు హ్యాపీనెస్ వస్తుంది, సెల్ఫ్గా మీరు హ్యాపీ ఉన్నారంటే ఎనీ రిలేషన్షిప్ వర్క్. అన్లెస్ యూర్ నాట్ హ్యాపీ బై యువర్ సెల్ఫ్. అంటే మీకు ఈరోజు ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకో, మీరు వెళ్ళి తినాలి. యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సంబడి, డిపెండెంట్ అవ్వద్దు. మీ హ్యాపీనెస్కి మీరే కారణం ఉండాలి. దెన్ ద రిలేషన్షిప్ విల్ ఆల్సో గ్రో. Then both your happiness, his happiness, both will come together. Then you'll blossom as a flower. Otherwise, if you try to అతని హ్యాపీనెస్ కోసం నువ్వు చేయడం, నీ హ్యాపీనెస్ అతను చేయడం, ఇట్ డజంట్ వర్క్ దట్. ఏదైనా మన హ్యాపీనెస్ చంపుకొని వేరే వాళ్ళ హ్యాపీనెస్ కోసం అది కొంతవరకే నడుస్తుంది. కరెక్ట్. తర్వాత అది రిటర్న్ వచ్చేస్తుంది. ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కానీ, యాంగర్ కానీ, ఏదో ఒక దాంట్లో. సో వెన్ యు ఆర్ హ్యాపీ, పీపుల్ అరౌండ్ యూ విల్ బి హ్యాపీ. సింపుల్.
సింపుల్. ఇంకోటి కొంతమంది లైక్ మనం అనుకున్నాం కదా టాక్సిక్ రిలేషన్షిప్లో అసలు ఏమి సార్ట్ అవుట్ అవ్వకపోతే సెపరేషన్ అని. బట్ కొంతమంది దే కాన్ సెపరేట్. అంటే ఇప్పుడు పిల్లలు ఎగ్జాంపుల్ మదర్ కానీ ఫాదర్ కానీ టోటలీ అబ్యూసివ్ ఉంటారు కొంతమంది. సో అట్లాంటి వాళ్ళు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోలేరు. వాళ్ళకి దే ఆర్ హెల్ప్లెస్. ఈవెన్ స్పౌస్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సెపరేట్ అవ్వలేరు. సో అలాంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బౌండరీస్ పెట్టుకోవడము సో అట్లా. మీరు అన్నది కరెక్ట్ మ్యామ్. ఎస్పెషలీ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, దే మైట్ నాట్ హ్యావ్ దట్ గట్స్ ఆర్ టేక్ దట్ డిసిజన్ టు సపరేట్. సో బెస్ట్ థింగ్ ఈస్ టు హ్యావ్ ప్రాపర్ బౌండరీస్. వాట్ వీ సే ఇస్ దట్ యూ హ్యావ్ సమ్ టైమ్ అవుట్. సో ఏమంటాము, యూ కెన్ గో ఆన్ అ ట్రిప్, యూ కెన్ గో బీ అవే ఫ్రమ్ దెమ్ ఒక 1 week 2 weeks, ట్రై టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అందరూ మెంటల్ హెల్త్ అంటే ఒక ట్రీట్మెంట్ లాగా చూస్తారు. ఐ సీ ఇట్స్ అ జర్నీ, ఇట్స్ ఆన్ గోయింగ్ జర్నీ. ఎవ్రీ డే ఈస్ యువర్ మెంటల్ హెల్త్. నీకు డే 1 ఆఫ్ యువర్ బర్త్ నుంచి 99 years వరకు యువర్ కంటిన్యూస్లీ యువర్ మెంటల్ హెల్త్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆర్ ద అదర్ థింగ్ గోయింగ్ ఆన్. సో ట్రై టు బీ ఇన్ దట్ జర్నీ, ట్రై టు గో అవుట్. ఇఫ్ పాసిబుల్ ట్రై టు టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. Professional help will really work. Marriage counseling gani, that will really work. Because when a spouse tells, the husband will not listen. ఏంటి నువ్వు చెప్పేది అని ఆ మేల్ ఈగో అప్పుడప్పుడు వచ్చేసరికి వినరు. ఆ ఫ్యామిలీలో చెప్తే నువ్వు ఏంటి నాకు చెప్పేదంట. బట్ ఎనీ థర్డ్ పర్సన్, ఎనీ ప్రొఫెషనల్ చెప్తే దర్ ఛాన్సెస్ దట్ హీ మైట్ లిసన్. బట్ హ్యావింగ్ బౌండరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ బౌండరీస్లో వేరే వాళ్ళు ఎంటర్ అవ్వద్దు. అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు others' boundaries. Not just the relationships, it's for everything. It's for your boyfriend, girlfriend అయినా, కిడ్స్ అయినా కానీ. సో మనము ఎస్పెషల్లీ కిడ్స్లో ఏంటి, వీళ్ళకేంటి బౌండరీస్, మనం ఎందుకు ఎంటర్ అవ్వాలి అనుకుంటాం. మనం ఎంటర్ అవ్వాలి కదా, వీ షుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ అనుకుంటాం. బట్ దట్ డజంట్ వర్క్ దట్ వే. దేర్ సర్టన్ బౌండరీస్ దే వాంట్ టు మెయింటైన్. Try to respect that. Of course, if it is going overboard, you have other ways to do it. But try to respect those boundaries. అదే కిడ్స్కి కూడా కొంచెం ఫ్రీడమ్, కొంచెం వాళ్ళకి స్పేస్ కొంతవరకు లైక్ టు లెట్ ద ఓన్ బ్రెయిన్ థింక్, అట్లాంటివి ఇవ్వడం ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే లైక్ మన పిల్లలు మనం పెడుతున్నాం కదా అని దే ట్రై టు ఏమంటారు డామినేట్ చేసి వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పిన కోర్సే చదవాలి. సో ఓవర్ కంట్రోల్ చేసుకుందాం అనుకుంటారు. అండ్ ఆ ఓవర్ కంట్రోల్ నేమ్ ప్రేమ అని చెప్పేస్తారు. లైక్ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అంటారు. లైక్ అది ఇండైరెక్ట్ గా చాలా మంది పిల్లలకి మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు కూడా ఐదర్ అలానే అవుతున్నారు, లేదంటే రివర్స్. సేమ్ లాజిక్ మ్యామ్. ఇప్పుడు సెకండ్ ఇయర్ అబ్బాయి ఫస్ట్ ఇయర్ అబ్బాయిని ర్యాగింగ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అబ్బాయి మళ్ళీ సెకండ్ ఇయర్ వచ్చి అతను కూడా ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు మీరు పిల్లలకి చేస్తే పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు. సో యూ షుడ్ సమ్వేర్ ఇట్ షుడ్ బ్రేక్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ నో దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. అదే ఫస్ట్ ఇట్లా మన అంటే సొసైటల్ కల్చరల్వి కొన్ని ఆస్పెక్ట్స్ అన్లర్నింగ్ చేసుకోవాలి అందరం. కరెక్ట్. కొంచెం అన్లర్నింగ్ అంటే అప్పట్లో తెలియకో లేకపోతే సిచ్యువేషన్స్ వల్ల అలా చేశారు. బట్ కొన్ని అన్లర్నింగ్ తీసేయాలి. ఏదో పీల్ ఆఫ్ చేసేయాలి అంటారు కదా, ఆనియన్ పీల్ ఆఫ్ చేసేసి అలా. సో అన్లర్నింగ్ చేసేసి తర్వాత కొత్త మెథడ్స్ ఆఫ్ పేరెంటింగ్ లెర్న్ చేసుకోవాలి. మీరు ఇదంటే నాకు బాగా గుర్తొస్తున్నాం. నేను ఈ సెమినార్స్కి అలా వెళ్తే మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేది, సార్ మెంటల్ హెల్త్ ఈ మధ్య చూస్తున్నాం సార్, అసలు ముందు ఉండేది కాదు, అసలు మేము ఉన్నప్పుడు అసలు మెంటల్ హెల్త్ తెలియదు అనేవారు. దట్ ఈస్ బికాజ్ మీకు మెంటల్ హెల్త్ అని తెలియదు కాబట్టి. అందరికీ అప్పుడు కూడా ఇష్యూస్ ఉండేవి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. 1947లో ఇండియాది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ 37 years. అంటే వాడు ఎంబీబీఎస్ చేస్తాడు, ఎండీ చేస్తాడు, సూసైడ్ చేస్తాడు, చనిపోతాడు. ఇప్పుడు ఇండియా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 77 years, ఆల్మోస్ట్ 8 years టచ్ అవుతుంది. వెన్ ఏజ్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్గా థింగ్స్ ఆర్ గెటింగ్ కాంప్లికేటెడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వర్ దేర్ దెన్ ఆల్సో. 37 years అప్పుడు 1947లో ఉన్న ఇష్యూసే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇష్యూస్ ఉన్నాయి. బట్ నౌ దే ఆర్ కమింగ్ అవుట్ బికాస్ అవేర్నెస్ పెరుగుతుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగి పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, టెక్నాలజీ వైజ్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇట్స్ హెల్పింగ్ అవుట్. డాక్టర్స్ పెరిగారు, డయాగ్నోసిస్ పెరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఊర్లో వాళ్ళకి అసలు మెంటల్ హెల్త్ అంటే రాదు, డిప్రెషన్ రాదు, యాంగ్జైటీ రాదు అని అంటారు. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ మిత్, వన్ ఆఫ్ ద మేజర్ మిత్ అనమాట. ఊర్లో వాళ్ళకి రాదు సార్,
వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి, ఓన్లీ అర్బన్ ఫెనామినా, ఓన్లీ మన దగ్గరే అవుతుందంట. కానీ నేను కేటగరికల్గా చెప్తాను మ్యామ్. వెన్ ఐ వర్క్ ఇన్ నిజామాబాద్, ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ ఫార్మర్స్, మంచి పొలాలు ఫార్మర్స్ వచ్చేవారు. దే యూస్ టు కమ్ హ్యావింగ్ అటెంప్టెడ్ సూసైడ్, బికాజ్ Okay. ఎందుకంటే వాళ్ళకి లోన్స్ అవి తీసుకునేవారు, అవి పే చేయలేక. దెన్ వెన్ ఐ యూస్ టు టాక్ టు దెమ్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఇన్ డిప్రెషన్ బిఫోర్ అటెంప్టింగ్ అ సూసైడ్. దెన్ ఐ ట్రైడ్, వీ డిడ్ అ స్టడీ సీయింగ్ హౌ అసలు ఎందుకు అవుతుంది ఏంటి అంటే, ఫార్మర్స్కి మేజర్ కారణం లోన్స్ కాదు, డిప్రెషన్ మనీ కాదు. ఈజ్ ద రీజన్ ఫర్ సూసైడ్. ఓకే. ఎందుకంటే డిప్రెషన్లో మ్యామ్ యూ కెనాట్ వర్క్, మీకు వర్క్ చేయాలనిపించదు, యుల్ ఫీల్ లో, యుల్ ఫీల్ లాస్ట్, ఇంట్రెస్ట్ ఉండదు, మోటివేషన్ ఉండదు, అలసిపోతుంటారు. దెన్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్స్ టు వర్క్, వెళ్ళి పొలంకి వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నా ఈ వోంట్ బి ఏబుల్ టు ఇట్. ఆటోమేటిక్గా ఆ లోన్స్ గానే బిల్డప్ అయిపోతున్నాయి, పెరుగుతుంటాయి. దెన్ విల్ ఫీల్ ఓన్లీ దిస్ ఇస్ ఓన్లీ వే. అండ్ అలా వెన్ వీ ఫౌండ్ అవుట్, వెన్ వీ స్టార్టెడ్ ట్రీటింగ్ ఫార్మర్స్, అంటే ఆ డిప్రెసివ్ స్టేట్లోనే వచ్చి ట్రీట్ చేస్తే దే గాట్ బెటర్, వాళ్ళ సూసైడ్ రేట్స్ తగ్గాయి. దెన్ దే వెన్ ఇప్పుడు ఫ్యామిలీలో ఈజ్ ఓన్లీ బ్రెడ్ విన్నర్, ఎందుకంటే వైఫ్ అప్పుడు వర్క్ చేసి పిల్లలు ఉంటారు, అండ్ ఒక్క ఫార్మర్ చనిపోతే మొత్తం ఫ్యామిలీస్ కొలాప్స్. సో దెన్ లైక్ దట్ సో మెనీ పీపుల్ వర్ సేవ్డ్. అందరి మ్యాస్లోస్ హైరార్కీ అంటాం మ్యామ్. అంటే ఏంటంటే లైఫ్లో ఫస్ట్ ఫుడ్ అవసరం, ఫుడ్ షెల్టర్ అవసరం, దెన్ తర్వాత నీకు నెక్స్ట్ మనీ అవసరం, దెన్ తర్వాత హ్యాపీనెస్ అవసరం. ఇది చెప్పేసి వీళ్ళకి ఫుడ్ షెల్టర్కి ఇబ్బంది ఉంది, వాళ్ళు హ్యాపీనెస్ గురించి ఏం ఆలోచిస్తారంట. కానీ దిస్ డజంట్ వర్క్. ఎవ్రీబడి నీడ్స్ హ్యాపీనెస్, ఎవ్రీబడి నీడ్స్ గుడ్ మూడ్. ఫార్మర్ అవ్వని, ఒక స్మాల్ లేబరర్ అవ్వనివ్వండి, రిచెస్ట్ పర్సన్ అవ్వనివ్వండి, ఎవ్రీబడి నీడ్స్ గుడ్ మూడ్. సో వాళ్ళు డిప్రెషన్ వెళ్తారు, వాళ్ళు కూడా యాంగ్షియస్ అవుతారు. సో వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. Then when you realize that they also go in depression and then we try to treat them, then there is a lot of sea change. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మామూలుగా మనం ఫార్మర్స్ మనీ లేక, అది లోన్స్ రాక, బ్యాంక్ సపోర్ట్ చేయక, గవర్నమెంట్ సపోర్ట్ చేయక అనుకుంటాము. బట్ రూట్ కాజ్ వచ్చేసి డిప్రెషన్లో ఉంటారు. ఓకే ఓకే. నువ్వు అదే కొద్దిగా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి కొద్దిగా కౌన్సిలింగ్ చేసి దే స్లోలీ గెట్ బెటర్, దే స్లోలీ స్టార్ట్ డూయింగ్ బెటర్, ఆటోమేటికల్ థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్. కొద్దిగా ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అర్నింగ్, కొద్దిగా లోన్స్ తీస్తారు, మోటివేషన్ వచ్చేస్తుంది, దే గెట్ బెటర్. ఇప్పుడు యూత్ లో చాలా మంది ఈ ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఫాలో అవుతున్నారు, లైక్ సిచ్యువేషన్షిప్స్ అని అవన్నీ. అంటే లైక్ వాళ్ళు ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల వచ్చే హర్ట్ కి భయపడి ఇలాంటి పాత్వే ఫాలో అవుతున్నారా, లైక్ ఎందుకని అంటారు? మ్యామ్, ఎమోషనల్ డిటాచ్మెంట్ ఈజ్ నాట్ ద కరెంట్ ఫెనామినా. ఇది బుద్ధుడు చెప్పిన విషయం. డిటాచ్డ్ అటాచ్మెంట్ అని బుద్ధుడు చెప్పాడు ఆ టైంలోనే. సో దట్ వాజ్ ఫర్ ద వరల్డ్లీ థింగ్స్, అంటే నువ్వు మెటీరియల్స్ కానీ నీకు అవి, దానికి నువ్వు డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. కానీ ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్లో అయిపోయింది. పీపుల్ ఆర్ యూజింగ్ సిచ్యువేషన్షిప్స్ కానీ వాట్ ఎవర్ టర్మ్ దే ఆర్ కాలింగ్ దిస్ అనేది పెరుగుతుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, అంటే ఇఫ్ నీకు వర్క్ అవుతుంది, అదర్ పార్ట్నర్కి వర్క్ అవుతుంది, then it's good enough. But if something is not aligning, and if somebody is having emotional attachment and you're not having, then that will be issue. Correct. If you're in the same boat, మీ ఇద్దరు ఒకటే పడవలో ఉన్నారు, మీ ఇద్దరు ఒకటే పేజ్లో ఉన్నారంటే well and good, go for it. But if you're in two opposite boats and he is getting totally emotionally attached to you and you are not getting attached, then it will cause a lot of harm to not just that person, మీకు కూడా క్లింగింగ్ అవుతారా, అవన్నీ అవుతాయి. సో ట్రై టు బీ ఇన్ ద సేమ్ బోట్, అండ్ ఇఫ్ దిస్ వర్క్స్, గో ఫర్ ఇట్, నో ప్రాబ్లమ్ విత్ దాట్. సో మీరు అన్నట్టు లైక్ మేబీ బికాస్ ఆఫ్ ఆ కంపాటబిలిటీ అండ్ ఆ క్లారిటీ లేకపోవడం, లైక్ బిట్వీన్ టూ పీపుల్. మీరు చెప్పినట్టు లైక్ ఒకళ్ళు ఎమోషనల్ అటాచ్మెంట్ అంటారు, ఒకళ్ళకి మేబీ దే నీడ్ మోర్ అటాచ్మెంట్. అండ్ ఇంకో విషయం చూసాను, లైక్ ఇన్ రిలేషన్షిప్స్, పార్ట్నర్ రిలేషన్షిప్, లైక్ ఇట్స్ లైక్ సంబడీ నీడ్స్ మోర్ కేర్. అంటే ఒక పర్సన్ మైట్ నీడ్ మోర్ కేర్, లైక్ మదరింగ్ అంటారు కదా. సో లైక్ అది ఈజ్ ఇట్ కరెక్ట్ ఫర్ ద స్పౌస్, వాట్ ఎవర్ పార్ట్నర్, టు మదరింగ్ చేయడం ఇంపార్టెంట్? బికాజ్ లైక్ వాళ్ళకు కూడా అవసరం కదా, వీళ్ళు ఎంతసేపు మదరింగ్ చేస్తుంటారు, బట్ మరి వాళ్ళకి కేర్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. సో అలా కూడా బ్రేకప్స్ అయిపోతుంది. నేను ఇదే చెప్తాను, చాలా రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ బి 50-50 అంటారు. నువ్వు 50% బిల్ పే చేస్తే నేను 50% బిల్ చేయాలి. బట్ దట్ డజంట్ వర్క్. సమ్టైమ్స్ ఇట్స్ 70-25,
70-30. ఓకే. ఒకసారి నీది 30 ఉండొచ్చు, అతనిది 70 ఉండొచ్చు. ఇట్స్ ఆల్వేస్ అప్స్ అండ్ డౌన్స్. ఇట్ ఈస్ నెవర్ ఈక్వల్. అది మీరు రియలైజ్ అవ్వాలి. Sometimes you might have to do 100%. He 100%. might have to do just end up doing 1-2%. Sometimes you'll do only 5-10%. So always there is a mismatch ఉంటుంది. అది రియలైజ్ అవ్వాలి. దెన్ అప్పుడు మీకు ఆ ఈగో అనేది కూడా బిల్డ్ అవ్వదు. మెనీ టైమ్స్ 50-50 అనేసరికి నేను నీకు చేశాను, నువ్వు రెసిప్రోకేట్ చేయాలి, నువ్వు చేయాలి. అప్పుడు దెన్ దట్ ఈగో బిల్డ్స్ అప్, నువ్వు చేయట్లేదు, ఇష్యూ స్టార్ట్స్ అండ్ ఇట్ బాయిల్స్ అప్ ఇన్ అ బిగ్ ఇష్యూ. బట్ వన్స్ యూ రియలైజ్ దట్ ఇట్స్ నెవర్ ద సేమ్. Sometimes I have to do, sometimes he has to do, then that relationship will really work. అంటే ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి మీరు 100% కేర్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ ఒక్కొక్కసారి మీకు అవసరం అయినప్పుడు వాళ్ళు 100% కేర్ ఇస్తారు. సో అలా అదే అర్థం చేసుకోవాలి. అంటే అదర్ ఆర్గ్యుమెంట్ క్యాన్ బి నేను ఒక్కనే ఇస్తున్నాను 100% అంట, దెన్ దట్ ఈస్ సంథింగ్ వి షుడ్ రియలీ. ఎప్పుడు మీరే 60-80% మీరే కంటిన్యూస్ గా ఫర్ ఇయర్స్ టుగెదర్ ఇస్తున్నారు, అప్పుడు ఇట్ క్యాన్ బి ఎన్ ఇష్యూ. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వితౌట్ ఎనీ స్పెసిఫిక్ డిగ్రీ దే ఆర్ గివింగ్ మెంటల్ హెల్త్ టిప్స్. చాలా మంది యంగ్స్టర్స్ బిలో 20 వాళ్ళు చాలా మంది అవే చూసి ఫాలో అవుతున్నారు. లైక్ ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నప్పుడు అవి చూసి ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మ్యామ్ సేమ్ లాజిక్ ఓవర్ డయాగ్నోసిస్ కి చెప్పినట్టు ఇది చెప్తాను. ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక మెంటల్ హెల్త్ గురించి చెప్తే ఇట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. ఓకే, అట్లీస్ట్ దే ఆర్ కమింగ్ అప్ టాకింగ్ అబౌట్ ఇట్, పీపుల్ ఆర్ లిజనింగ్. ఓకే. సో అతనికి యాంగ్జైటీ అంటే ఇట్ కెన్ బి రాంగ్, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రాంగ్ ఉండొచ్చు, బట్ మనకి ఎంత ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉందంటే పీపుల్ విల్ ఫైండ్ అవుట్ వాట్స్ ట్రూ అండ్ వాట్స్ నాట్ ట్రూ. లైక్ చాట్ జీపీటీ వచ్చేసింది, గూగుల్ వచ్చేసింది, ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటున్నాం. అందుకే సో వచ్చేసరికి తెలిసిపోతుంది ఇఫ్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ ట్రూ అని ఉంటుంది. బట్ మై పర్సనల్ ఇస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం ఇస్ గుడ్. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఓకే యాంగ్జైటీ ఉంటుంది, బట్ వాట్ దే షుడ్ అవాయిడ్ ఇస్ ఈ మెంటల్ హెల్త్ హ్యాక్ లాగా చెప్తారు. 10 tips to avoid anxiety in 2 minutes అనేదో చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్. మెంటల్ హెల్త్ అందుకే చెప్పాను, ఇట్స్ అ జర్నీ. ఇట్ డజంట్ వర్క్. ఒక ఏదో 10 tips చేయగానే యాంగ్జైటీ తగ్గదు. ఇట్ బిల్డ్స్ ఆన్, ఇట్ చేంజెస్. నీకు ఇప్పుడు యాంగ్జైటీ ఉండొచ్చు, నెక్స్ట్ సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు, ఒక స్ట్రెస్ ఉండొచ్చు, చేంజెస్. సో ఎవ్రీ డే ఈజ్ అ జర్నీ, ఎవ్రీ డే ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను చెప్పేది ఏంటంటే ట్రై టు బి ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫర్మేషన్ ఎక్కువ చెప్పడానికి ట్రై చేయండి, ఆ క్లిక్ బెట్స్ ఆపేయండి. నేను అది అంటే నేను మీరు రాంగ్ అని చెప్తారు అనుకున్నా కానీ, బట్ వాట్ యూ సెడ్ వాజ్ ఇస్ రైట్. లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా దే విల్ డూ సమ్ రీసెర్చ్. ఆ వర్డ్స్ ఇప్పుడు నాన్ మెడికల్ వాళ్ళకి ఈ టర్మినాలజీ లైక్ బైపోలార్ డిసీజ్ ఇవన్నీ తెలుస్తున్నాయంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద వర్క్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ డూయింగ్. సింపుల్ మ్యామ్. ఫహద్ ఫాజిల్ అనే ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నాడు, మీకు తెలుసు. అతను ఏంటంటే బయటకు వచ్చి చెప్పాడు నాకు ADHD ఉందని. ఈజ్ అ ఫేమస్ యాక్టర్. ఆ 1 month ADHD was the most searched word on Google. Okay. So now do we say that he's an influencer? You shouldn't have told, he should have kept himself. No, it's చెప్పాడు. People go out and search అసలు ADHD ఏంటి, అసలు డయాగ్నోస్ అవ్వని వాళ్ళు వస్తారు. ఇట్స్ అ గుడ్ వే. అండ్ అందుకే అంటాను కొలాబరేటివ్ ఎఫర్ట్ చేయమంటాను అందరికి. ఫ్రెటర్నిటీ వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్నాను అనుకో, ట్రై టు కొలాబరేట్. ఓకే, ఏదో ఎనిమీ లాగా చూడకుండా ట్రై టు కొలాబరేట్. మేబీ యూ కెన్ డూ సంథింగ్ టుగెదర్, మీ పాడ్కాస్ట్ or something, some other way, then that will really go. Both together will give more information. ఇంకోటి కొంతమంది ఇప్పుడు ఈ చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చినాయి కదా, సో AI బాట్ థెరపీ అని పీపుల్ ఆర్ టేకింగ్ థెరపీ ఫ్రమ్ చాట్ జీపీటీ అండ్ ఆల్. సో హౌ యూస్ఫుల్ ఆర్ దే? Ma'am, one thing we should not deny is that AI will come compulsory. మన మెడికల్ ఫీల్డ్ లో వస్తుంది, సైకాట్రీ ఫీల్డ్ లో కూడా వస్తుంది. అందరు అనుకుంటారు సైకాట్రీ ఈజ్ సంథింగ్ ఇట్ మైట్ నాట్ కమ్ బికాస్ చాలా హ్యూమన్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి AI ఉండదు. బట్ AI విల్ కమ్. బట్ AI ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ టూల్. అంటే నీకు ఇప్పుడు యాంగ్జైటీ ఉంది అనుకోండి, AI విల్ జస్ట్ హెల్ప్ యూ ఇనిషియలీ కొద్దిగా కామ్ డౌన్ చేయడానికి. ద రియల్ ట్రీట్మెంట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ యూ గో టు హ్యూమన్, వెన్ యూ గో అండ్ టాక్ టు రియల్ mental professional, because that human connection, that emotional attachment, that rapport building, avanni human connection tote happen. I don't know, they're saying that AI might also have emotions, but right now current state is AI will definitely help, and we should embrace AI and we should take it as a first aid tool. And AI is kuda ela develop cheyalante, so itaniki chaala severe ga undi, anxious avutunadu, chaala panic avutunadu,
and there's a flight to catch, he doesn't know what to do, AI help తీసుకున్నాడు, then if it's not able to immediately AI should refer him to a doctor. కరెక్ట్. ఇప్పుడు చాలా మోడల్స్ అలా వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత అట్లీస్ట్ ఐ గాట్ 10 కాల్స్ సేయింగ్ దట్ నాకు నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది, వెళ్ళాలంటే భయం, ఏవియోఫోబియా అంటాము. దే వర్ లైక్ వెరీ స్కేర్డ్, ఏమైపోతుంది. దెన్ దే మోస్ట్ ఆఫ్ దెమ్ సర్చ్ ఆన్ AI ఫస్ట్, చాట్ జీపీటీలో సర్చ్ చేశారు, ఓకే. అండ్ దే స్లోలీ కేమ్ బ్యాక్ టు అ ప్రొఫెషనల్. ఇంకోటి లైక్ బర్న్డ్ అవుట్, అంటే ఓవర్ వర్కహాలిక్స్, ఓవర్ వర్క్ చేసి బర్న్డ్ అవుట్ అయిపోతారు, బర్న్ అవుట్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి కదా, దానికి డిప్రెషన్కి డిఫరెన్స్ ఏంటి? సిమిలర్ సైన్స్ ఉంటాయి కదా, హౌ కెన్ వి డిఫరెన్షియేట్ బోత్? సో సింపుల్ మ్యామ్, బర్న్ అవుట్ అంటే ఐ హావ్ డన్ సో మచ్ అండ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇంకేం చేయాలి. డిప్రెషన్ ఏంటంటే ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ నథింగ్ ఇస్ హ్యాపెన్. సో డిప్రెషన్ ఈజ్ లైక్ ఎంప్టీనెస్, ఎంప్టీగా అనిపిస్తుంది. బర్న్అవుట్ ఈజ్ లైక్ ఓవర్లోడ్, ఎక్కువ చేస్తున్నాం. అండ్ బర్న్అవుట్ ఈజ్ యూజువలీ డిక్రీజెస్ ఇఫ్ యూ టేక్ అ బ్రేక్, ఒక బ్రేక్ తీసుకొని ఇఫ్ యూ గోట్ హ్యాంగ్ అవుట్ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇట్ రిడ్యూస్. బట్ ఒక డిప్రెషన్ వస్తే నువ్వు ఎంత హ్యాంగ్ అవుట్ చేసినా ఎంత చేసినా ఇట్ డజంట్ వర్క్. యూ నీడ్ ప్రాపర్ మెంటల్ హెల్త్ సపోర్ట్, ప్రాపర్ మెడిసిన్స్, థెరపీ, బికాస్ బర్న్అవుట్లో ద కెమికల్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ నాట్ చేంజ్ మచ్. బట్ డిప్రెషన్లో సెరోటోనిన్ అనేది బాగా తగ్గుతుంది. ఇఫ్ యూర్ క్లినికలీ డయాగ్నోస్డ్, సెరోటోనిన్ బాగా తగ్గుతుంది. అన్లెస్ ఆ బాడీలో మీకు పెరిగితే తప్ప యూ కెనాట్ బీ అవుట్ ఆఫ్ ఇట్. ఈ డిప్రెషన్ అనేది లైక్ మనం పుట్టినప్పటి నుంచి ఉంటుందా? బికాస్ మీ కెమికల్స్ జనరేట్ అవుతాయి, తక్కువ ఉంటాయి అన్నారు కదా, ఆర్ ఆఫ్టర్ అ మేజర్ ఈవెంట్ సడన్గా పీపుల్ డిప్రెషన్లోకి వెళ్తారా? సో మ్యామ్, డిప్రెషన్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్. సో పుట్టినప్పటి నుంచి కొద్దిగా దట్ ability to have that serotonin low can be there, but it's not necessary that పుట్టినప్పటి నుంచే ఉంటుంది. బట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ మేజర్ ఈవెంట్స్ వల్లనే చాలా పీపుల్కి డిప్రెషన్ అనేది వస్తుంది. ఇట్ క్యాన్ బీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీస్, ఆర్ ఎనీ బిగ్ ఇన్సిడెంట్ ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ లాస్ ఆఫ్ ఎనీబడి ఇన్ ద ఫ్యామిలీ, ఆర్ లాస్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ. They might go land into severe depression. And I've seen cases ఇవన్నీ ఏం లేకపోయినా కూడా డిప్రెషన్లో వెళ్ళడం చూసాను. Those are people who might have some genetic factors associated with them. యా, కొంతమంది అంటారు అన్నీ ఉన్నా కూడా దే ఫీల్ ఎంప్టీ. They feel low. సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు టేక్ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని దే హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా మంది లైక్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అంటే అసలు ఫస్ట్ ఒకటి వెళ్ళడానికి ఆలోచిస్తారు, భయపడతారు. ఇంకోటి ఒక 10 మందికి, ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్ చూపించుకున్నాను 10 మందికి చెప్తాం, బట్ సైకియాట్రిస్ట్ చూపించుకున్నాము అని చెప్పాలంటే ఒకలాంటి టబు ఉంటుంది. అండ్ ఇంకోటి మెడిసిన్స్ వేసుకుంటున్నాము అంటే ఇంకా పెద్ద టబు ఉంటుంది. సో స్టిల్ అట్లాంటిది ఉంది. సో ఈజ్ ఇట్ అంటే ఇప్పుడు ఏమైనా కొంచెం తగ్గుతుంది అంటారా? పీపుల్ ఆర్ మోర్ ఓపెన్. See ma'am, psychiatry stigma ఆఫ్ లేట్ తగ్గుతుంది. వెన్ ప్రీవియస్కి ఇప్పటికి కంపేర్ చేస్తే ఇట్ హాస్ డిక్రీస్డ్ క్వైట్ అ బిట్. వన్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ 2 sides మ్యామ్. వన్ పార్ట్ ఆఫ్ సపోజ్ హైదరాబాద్ అనుకోండి, వన్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఓవర్గా వస్తారు, చిన్న స్మాల్ బ్రేకప్కి, స్మాల్ ఇష్యూకి, స్ట్రెస్కి వస్తారు. They're not really having some psychiatric issue. We just talk to them and they get better. I'm not saying వాళ్ళు రావడం తప్పు, but అట్లాంటి వాటి. అదర్ సైడ్ వెరీ లాంగ్ ప్రాసెస్, 6 months, 8 months. They go to multiple places, faith healers దగ్గర వెళ్తుంటారు, రిలీజియస్ ప్లేస్కి వెళ్తుంటారు, then they come. So 2 spectrum of the issues ఉన్నాయి. వన్ ప్లేస్ ఓవర్గా వస్తున్నారు, వన్ ప్లేస్ తక్కువగా వస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే రావడం ఇస్ ఇంపార్టెంట్. మీరు ఓవర్గా వచ్చినా పర్లేదు, అండర్గా వచ్చినా పర్లేదు, but రావడం is important. Because only a professional can say if you're really having it or not. Nobody, no tool or no AI can really help you out. They're only first aid issues. So see ma'am, simple logic. ఇప్పుడు మన బాడీలో విటమిన్ డి తగ్గింది, ఎక్కువ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మోకాళ్ళు వస్తున్నాయి, ఆర్ ఫీలింగ్ వెరీ వీక్, అండ్ యూ గెట్ అ టెస్ట్ డన్, విటమిన్ డి తగ్గింది, యూ టేక్ అ విటమిన్ డి సప్లిమెంట్, రైట్? సేమ్ వే if you're having depression, certain chemical in your body is lower. సో దట్ మెడిసిన్ గివెన్ ఈజ్ జస్ట్ దట్ సప్లిమెంట్. అందరు అనుకుంటారు మైండ్ ఆల్టరింగ్, మైండ్ చేంజ్ అయిపోతుంది, కాదు. జస్ట్ సప్లిమెంట్ టు రిప్లెనిష్ దట్ కెమికల్ ఇన్ యువర్ బాడీ. అండ్ మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ దిస్ నాట్ లైఫ్ లాంగ్. అందరూ లైఫ్ లాంగ్ వేసుకోవాలి, ఇంకా మానేయలేము అనుకుంటారు. ఆ గైడ్లైన్స్లో ఫాలో అవుతే థింగ్స్ విల్ డెఫినెట్లీ వర్క్. అండ్ బెస్ట్ వేస్ టు డూ మ్యామ్ థెరపీ అండ్ ఫార్మకోథెరపీ, కౌన్సిలింగ్ అండ్ ఫార్మకాలజీ. 2 మెడిసిన్స్, 2 కలిపితేనే
100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓన్లీ కౌన్సిలింగ్, ఓన్లీ ఫార్మకాలజీ విల్ నాట్ నెవర్ వర్క్. బోత్ ఆఫ్ దెమ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. Thank you, Dr. Garu, like for coming to our podcast and sharing your valuable insights. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విన్నర్గా ఈ ఎపిసోడ్ మొత్తంలో మీకు ఏ టాపిక్ అయినా కనెక్ట్ అయినట్టు అనిపిస్తే జస్ట్ విని ఊరుకోకుండా వెళ్ళి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయండి. మన ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో, మన ఫిజికల్ హెల్త్కి ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన మెంటల్ హెల్త్కి కూడా ట్రీట్మెంట్ అంతే ఇంపార్టెంట్.